ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడే. నేను ఫైటర్ గేమ్ ఆడాలి. పాస్వర్డ్ చెప్పు మమ్మీ. ఓపెన్ చేయి మమ్మీ, త్వరగా ఓపెన్ చేయి. ఊరికే వదిలిపెట్టిన ఇప్పుడే ఓపెన్ చేయి. వైలెంట్ గేమ్ ఆడాదు, డ్రెస్సింగ్ గేమ్ ఆడు. చెప్పేదే విను. కాదు కాదు, ఇప్పుడే టచ్ అప్ చేయండి. ఓపెన్ చేయి. నేను ఫైటర్ గేమ్ ఆడాలి. నేను ఫైటర్ గేమ్ ఆడాలి. మాట్లాడు. నేనే తప్పు చేశాను. ఆ గేమ్ ఆటలాడు. అసలే టైం అవుతుంది, త్వరగా వస్తే మనం షూట్కి వెళ్ళొచ్చు. ఒక 10 నిమిషం వెయిట్ చేయండి, వెంటనే వచ్చేస్తాను. ఈ గేమే ఆడు, డ్రెస్సింగ్ గేమ్ మాత్రమే ఆడు. డిస్కస్టింగ్. ప్రొఫెషనల్ గా ఉంది. షూటింగ్ సెట్కి ఎవరైనా పిల్లలతో వస్తారా? ఇలాగా పిల్లల్ని పెంచుతారు. ముందు అమ్మ అవుతానే నీకు అన్ని అర్థం అవుతుంది. నాకు అమ్మ అవ్వాలని లేదు. ఏదైనా పెంచుకొని పెంచుకోవచ్చు. అక్క తను వచ్చేదానికి లేట్ అవుతుందంట, రెస్ట్ రూమ్ వెళ్ళి రావాలని చెప్పింది. ఈ అబ్బాయి షూటింగ్ ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఆల్రెడీ లేట్ అయింది కదా, ముందు బయలుదేరు, మన తర్వాత చూసుకుని. ఎలా చేయాలి? మీ అక్క కూతురికి బర్త్డే అని చెప్పినారు కదా. 10 అయిపోయిందా? నేను బయలుదేరుతాను, సరేనా? ఈరోజు మీరు లేటుగా వచ్చేసారు, అన్నీ అయిపోయింది. మీరేం చెప్తున్నారు? అర్ధగంట ముందరే బర్త్డే ఫంక్షన్ అయిపోయింది. ఇలా ఎవరైనా చెప్తారా? సీరియల్ ప్రభావం వల్ల ఎలాగైపోయారో చూడు. మన ఫ్యామిలీయే బెంగాలీ సీరియల్లా ఉంది. తనకున్న ఒకే పిన్నివి నువ్వే లేటుగా వస్తే ఎలా? నమ్మండి అక్క, నేను అన్ని ప్లాన్ చేసే పెట్టాను. సెట్లో ఒక అబ్బాయి వచ్చి చేశాడు చూడు. ఎక్స్క్యూజ్ అంతా చెప్పకు, నువ్వెలాగో పెద్దదానివి అయ్యావు కదా. ఆ బర్త్డే బేబీ ఎక్కడ పోయింది? మినీ బాగా టైర్డ్ అయిపోయింది, నిద్రపోమని చెప్పాను, కానీ ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడుతుంది. తనని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మినీ, త్వరగా రా. ఎక్కడున్నావు? నా దగ్గరికి రా. పిన్ని, హియర్ కమ్స్ మై ప్రిన్సెస్. ఈ రోజు మీరు త్వరగా రాలేదు. డ్రెస్ కన్నా మీరే నన్ను టెన్షన్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అవును, క్రష్ అని చెప్పావు కదా, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆర్ క్రష్ ఏంటి? అవన్నీ ఓల్డ్ న్యూస్. ఊరికే చేంజ్ చెయ్యకపోతే అది క్రష్ కాదులే. అంతే నా బంగారు తల్లి. నువ్వే దాన్ని బాగా కారం పెడుతున్నావు, ఎప్పుడు చూసినా ఫోన్ లో ఉంటుంది. నాకు సస్పెన్స్ ఇష్టం లేదు. ఏంటి గిఫ్ట్ చెప్పు. చూడు, కేక్ లాంటివని నాకు నచ్చవు. నీకోసం ఏం తెచ్చానో చూడు. చెక్ ఇట్ అవుట్. అలా అంతా చింపేకు, పిన్ని నీకోసం ప్రేమగా తీసుకొచ్చింది. ఓ మై గాడ్ పిన్ని, యు ఆర్ ద బెస్ట్. ఐ నో. నెమ్మదిగా మాట్లాడు, నానమ్మ పడుకుంది కదా. ఎంత క్యూట్ గా ఉందో, ఇది నాకు చాలా బాగా నచ్చింది. సరే, ఇదంతా ఎవరు? కరాటే చేసేవాళ్ళ? కొరియాలో వీళ్ళు చాలా పెద్ద బ్యాండ్, వీళ్ళ పేరు BTS అంటారు. మినీ వీళ్ళు చాలా పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు. వీళ్ళకి ఆర్మీ ఉంది. ఫ్యాన్స్ అందరూ ఆర్మీ అంటారు, అంటే మిలిటరీయా? ఓ మమ్మీ, BTS ఫ్యాన్స్ ని ఆర్మీ అంటారు. ఇవంతా నాకు అర్థమవలసిన అవసరం లేదు, వెళ్ళి పడుకో. ఈ గిఫ్ట్ ని ఒక ఫోటో తీసి గ్రూప్ లో పెట్టి దాని తర్వాత పడుకుంటాను. అల్లరి బాగా నేర్చుకో పిన్ని దగ్గర నుంచి. నీకు ఆకలేస్తుందా? పద. ఇది పెద్దవాళ్ళు వేసుకునే స్వెటర్, మినీకి నచ్చుతుందా? ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మనవరాల్ని చూసుకుంటాను, నువ్వు నీ డిజైన్ చూసుకోపో. మా అక్క మొహంలో బాధ కనపడుతుంది, చూసావా? నువ్వు అనేది కరెక్టే. నిన్న నేను ఒక విషయాన్ని వినబట్టాను. తను ఎవరితో ఏదో ఉందంట కదా. దానికేం చేద్దామా? అక్కనే ఎవరితోనే ఎఫ్ఐ పెట్టుకోమని చెప్పు. తను బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంది. నిద్ర మాత్రలో కూడా ఎక్కువగా వాడుస్తుంది. నువ్వు అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి పోవచ్చు కదా. నువ్వు ఉంటే తనకు రిలాక్స్గా ఉంటుంది. సరే, నేను అప్పుడప్పుడు వస్తుంటాను. బై ద వే, స్వెటర్ బాగానే ఉంది, నేను ఊరికే అలా చెప్పా. నేను ఒక విషయం చెప్పేదా? నీకు పెళ్లి చేసుకున్న దానికి ప్లాన్ లేదా? అక్క పెళ్ళైంది, ఇంకా నా పెళ్లి చేద్దు. కానీ ఇందులో ఏముంది? ఆ అబ్బాయి మంచివాడు కాదంటే ఇంకా వేరొక పెళ్లి చేసుకోవచ్చు కదా. మా స్టాప్ ఇట్. ఆగు. ఏంటి? నీకు అవమానంగా లేదా?
ఈ రోజు కూడా ఒక ఫుల్ బాటిల్ తాగేసి వచ్చినావా? లేదు, తలుపు తెరిచే ఉన్నింది. అలాగా? నాకే కనిపించట్లేదు. నేను కొద్దిగా స్నాక్స్ తినడానికి వెళ్ళాను, కానీ పిల్లలు తినమని చెప్పారు. నేనేం చేసేది? నీకు ముందు బోధించిన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, నువ్వు ఒక పని చెయ్యి. వాళ్ళ ఇంటిలో పెద్ద తలుపు ఉంది కదా, దాన్ని తీసి నిన్ను పడుకోబెట్టమని చెప్పు, సరేనా? ఈ రోజు రాత్రి నువ్వు అక్కడనే వెళ్ళి పడుకో, ఇక్కడ నీకు స్థలం లేదు. ఏంటి నువ్వు ఇలాగంతా మాట్లాడుతున్నావు? ఈ రోజు నన్ను మన్నించావా? ఈ రోజు మాట్లాడైపోయిందా? ఎలా నీకు గుర్తు లేకుండా పోతుంది? నేను ఉపవాసంలో ఉన్నాను, నువ్వు కానీ ఒక ఫుల్ బాటిల్ తాగేసి వస్తున్నావు. విష్ణు అన్నయ్య, నేను వెళ్ళొచ్చా? వెల్కమ్. థ్యాంక్ యూ. ఎంజాయ్. యా, థ్యాంక్ యూ. ఎస్, గుడ్ నైట్. మాట్లాడైపోయిందా? దీనికి పైన మాట్లాడడానికి ఏమీ లేదు కదా. రా లోపలికి పద. Hey! ప్లాన్ చేసి నువ్వు మర్చిపోతావా? నేను ఎప్పుడూ నీకు సెకండ్ థాటే. నీకు షూట్ ఉన్నప్పుడు నేను గుర్తొస్తున్నానా? బాస్, ఇది నా మొదటి వెబ్ సిరీస్ లీడ్. ఐఎమ్ ట్రైయింగ్ టు కాన్సంట్రేట్. ఎవరిపైనా? హీరోయినా? నువ్వు తన అన్ని ఫొటోస్ కి లైక్ చేస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటి నువ్వు చిన్న పిల్లలు లాగా జగడం వేస్తున్నావు? నేను నిన్ను సెటిల్ అవ్వమంటే నువ్వు అవ్వడం లేదు. సెటిల్ అవ్వడమా? 2 నెలల్లో ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావా? ఇందులో సెటిల్డ్. నీకు బాగా తెలుసు మా అమ్మా నాన్న గురించి. దే ఆర్ కన్సర్వేటివ్. అన్నీ ఓకే అయ్యాక నేను నిన్ను తీసుకెళ్తాను. అన్నీ ఓకే అయ్యాక? వావ్, అమేజింగ్. ఇలా చూడు తిత్తిలి, మనకి ఫైనల్ అయ్యేది చాలా ముఖ్యం. నేను చెప్పలేకున్నాను. 2-3 రోజుల తర్వాత నువ్వు నన్ను వదిలేసా అంటే. ఓ, నేనే నిన్ను వదిలేసి వెళ్తున్నానా? నన్ను వదిలించుకునే వరకు నీ గర్ల్ ఫ్రెండ్స్ కంతా స్టైలిష్ గా నన్ను వాడుకుందాం అనుకుంటున్నావు, అంతే కదా? ఎందుకు చెప్పింది చెప్తున్నావు తిత్తిలి? నేను అనుకుంటే నేనే చేసుకోగలను. నిన్ను చూడక ముందే నీ గుణాన్ని నేను అర్థం చేసుకున్నాను. అది చాలా డిసాస్టర్ గా ఉంది. నీకు ఏం కావాలి? ఒకే విషయాన్ని చెప్పి నన్ను హర్ట్ చేసినావు. నీకు ఏం కావాలి చెప్పు. నా వల్ల అయింది నీకు నేను చేస్తాను. డబ్బులు కావాలా? ఇదిగో నా పర్సు. నా పర్సులో చాలా డబ్బులు ఉన్నాయి. ఇదిగో డబ్బులు తీసుకో. నీకు ఎంతో కావాలంటే తీసుకో. నేను డబ్బు కాసిపడేదానా? ఇదే కావాలంటే నువ్వు పెట్టుకో. డబ్బు కోసం చేస్తున్నానా? అరే ఆగు. నన్ను చూస్తే డబ్బు కోసం తిరిగేదానిలా ఉన్నానా? నా ఇంట్లో ఉంటూ నాకే డబ్బిస్తున్నావా? డబ్బులే కావాలంటే నువ్వు తీసుకో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు నీ డబ్బుని. మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఇప్పుడు మీరు టెన్షన్ అవ్వడానికి ఏ అవసరం లేదు. కానీ తను తీసుకున్న స్లీపింగ్ టాబ్లెట్ పవర్ తక్కువగానే ఉంది. సో తను ఇప్పుడే మొదటిసారి చేస్తుందా? ఫస్ట్
కింద కేఫే ఉంది. దీపు చెకప్కి ఇక్కడికే తీసుకొస్తాను. ఐఎమ్ సారీ అక్క. వాడు పిచ్చోడు. నువ్వు అనుకుని ఉంటూ నేను ఒక పెద్ద పిరికిదాన్నని. అయినా నేను చెప్తాను, నేనేం చేశానో అది బాగా ఆలోచించే చేశాను. లేదు, నేనే తప్పు చేశాను. చాలాసార్లు నాతో చెప్పడానికి ట్రై చేసావు. నాకు మెసేజ్ కూడా చేసావు. గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టేదానివి. హెల్త్ గురించి అడిగేదానివి. రిప్లైయే ఇవ్వలేదు. అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే అన్నీ బాగైతాయిలే అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ అక్క. ఐఎమ్ సారీ. నా దగ్గరికి రా. మినీతో ఏం చెప్పావు? మా అమ్మ ఎక్కడుంది? తనకిప్పుడు కొంచెం పర్లేదు. సడన్గా ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేకపోయాను తెలుసా. పిన్ని, నాకంత తెలివి లేదనుకోవద్దు. నానమ్మ ఒక విషయం దాచిపెట్టేసింది, నాన్న పెళ్లి విషయం గురించి. నీకెలా ఈ విషయం గురించి? చాలా మోసమైన వాడు కాబట్టి ఇన్విటేషన్ కార్డ్ ఇంటికి పంపించాడు. మమ్మీ రూమ్ లో చూసారంటే ఒక కార్డ్, స్లీపింగ్ టాబ్లెట్స్, రిసిప్ట్ ఉన్నాయి. అన్బిలీవబుల్. ఐఎమ్ సారీ మినీ. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో. మీరు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? నేను చిన్న పాపను కాదు. మీరు అమ్మ విషయం చూసుకోండి. కావాల్సుకని వాడు కార్డ్ పంపించాడు కదా. వాడు ఈగో చూపించుకున్నాడు. వాడు గెలిచారని మనకు తెలియపరచడానికి పంపించాడు. వీళ్ళ వల్ల ఆ పాప కష్టపడుతుంది. ఆ అమ్మాయి చాలా మెచ్యూర్డ్ అయిన పిల్ల. కానీ అయితే నీకు అలాగే అనిపిస్తుందా? బయట తన ఎంత హ్యాపీగా ఉందో లోపల చాలా కష్టపడుతుంది. కేస్ హిస్టరీ చదివిన తర్వాత వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ తీసిస్తాను. మీకు ఏది సరే అనిపిస్తుందో అదే చేయండి. నా అక్క పరిస్థితి అసలేం బాగోలేదు. ఇలా చూడండి, ఈ సిచ్యువేషన్లో తనకి ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. అది కాకుండా తను ఒక అమ్మగా ఆలోచించకుండా ఉండాలి. మీకు అర్థం అవుతుందా? అలాగైతే మినీని ఎవరు చూసుకుంటారు? నా ఆరోగ్యం బాగలేదు. షుగర్, థైరాయిడ్ అంతా ఉంది. అలాగైతే ఎవరైనా పని మనిషిని పెట్టుకుందామా? ఎందుకు? మినికి వాళ్ళ పిన్ని ఉంది కదా. నా అక్కకు వచ్చిన మొగుడు చాలా ద్రోహి. సడన్గా వాడికి ఏమైనా అనిపించిందంటే ఒక వకీల్ నోటీస్ పంపించి మినీని తీసుకెళ్ళిపోతాడు. కామ్ డౌన్ డార్లింగ్, ఇది కొన్ని రోజులే కదా. నీతో మినీ ఉంటే చాలా సంతోషపడుతుంది. నీకు తెలుసు కదా నా పనిలో నేను ఎంత బిజీగా ఉంటానని. ఇలాంటప్పుడు ఇలా జరిగితే నేనేం చేయగలను చెప్పు. మీ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంది. సో వాట్? దాని ఫేవరెట్ బ్యాండ్ ఏంటో నాకు తెలుసు, కానీ దాని బ్లడ్ గ్రూప్ కూడా నాకు తెలీదు. తనకు షవర్మా అంటే ఇష్టం అని తెలుసు, కానీ తన బ్రేక్ఫాస్ట్ నేను తింటుందో కూడా నాకు తెలీదు. ఆలోచించి చూడు, చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి, మేనేజ్ చేసుకుందాం. పండు చాలా బిజీగా ఉంటాను. పాపను చూసుకోవాలంటే ఎలా కుదురుతుంది? మినీ గురించి ఒక్కసారి ఆలోచించి చూడు. తన గురించి నేనేమనుకోవాలి? తనకు తెలుసా వాళ్ళ అమ్మ పిన్ని లూజర్ అని? నాకు అసలు మ్యాగీ కూడా ఎలా చేయాలో తెలీదు. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇట్స్ ఓకే. నువ్వు బాగా చూసుకుంటావు, ట్రస్ట్ మీ.
హోప్ సో. త్వరగా లేగు, స్కూల్కి వెళ్ళాలి కదా. నా బంగారు కదా, లేగమ్మా. ఈ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను స్కూల్కి పోను. ఒకటి ఇచ్చాననుకో. ఈ రోజు 2 periods హిస్టరీ క్లాస్ ఉంది, ఆ క్లాస్ బోరింగ్. డబుల్ పీరియడ్ హిస్టరీ కాదు, మ్యాథ్స్. మ్యాథ్స్ లో నీకు 0 వస్తుంది కదా. లేకు. ఎందుకు? నాకు మ్యాథ్స్ లో జీనియస్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ 5 minutes. లెగవాలి లెగవాలి, పద లెగు లెగు. లెగపోతే ఇప్పుడు నీళ్లు పోయిపోతున్నాను చూడు, పోస్తున్నాను. లెగు, లెగవాలి లెగవాలి, లెగు. నా బంగారు కదా, లెగుమా, లెగు అమ్మా, లెగు. పద 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 పద. ఇదిగో తిను. చీజ్ ఆమ్లెట్ వద్దని చెప్పాను కదా. ఉదయాన్నే అన్హెల్తీ ఫుడ్ తినకూడదు. స్మూతీ కావాలంటే చేసిస్తాను, తింటావా? అవన్నీ నాకు వద్దు, నచ్చవు. ఫుడ్ పాయిజన్ అవుతుంది. నువ్వు వెళ్ళేది స్కూల్కి. చాక్లెట్ ఉంటే నాకు చాక్లెట్ ఇవ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను పెట్టించింది తినాలి, నచ్చకపోతే లెగిచి వెళ్ళొచ్చు. దీన్ని తినడం కంటే రాకిల్ తినొచ్చు. అలాగైతే రాట్కిల్ అనుకోని దీన్ని తిను. రాట్కిల్ తిన్నావా ఎప్పుడైనా?
టైం అవుతుంది కానీ తిను. మీరు డ్రాప్ చేసి వెళ్ళకూడదు పిన్ని. ఖచ్చితంగా నాతో లోపలికి రావాలి. ఎందుకు? 2 సబ్జెక్ట్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. మేడం పేరెంట్స్ని పిలిచింది. మినీ, నీ వల్ల నాకు కూడా లేట్ అవుతుంది. మీ అక్క సిచ్యువేషన్ అన్ఫార్చునేట్. ఐ కంప్లీట్లీ సింపథైజ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. కానీ ఇవాళ కొంచెం పని ఉంది. కానీ మీ బేబీ ఒక అండ్ డిసిప్లిన్ వీ కాంట్ టాలరేట్. అండర్స్టూడ్? మృతిక. ఓ, ఇప్పుడే తన ఫుల్ నేమ్ అదే నాకు గుర్తొస్తుంది. తన గురించి మనం తెలుసుకుంటేనే మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలం. యాక్చువల్లీ నాకు ఇలాంటివన్నీ ఏం తెలీదు. పిల్లల గురించి అసలు నాకేం తెలీదు కావట్లేదు నాకు. ఇంట్లో మీ బేబీని తిట్టారా? చాలా గారభం ఇచ్చారు. ఇక మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరి వచ్చా. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మీరు మినీకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి, నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఓహో, ఇంకా బ్రేక్ వదలలేదు. 12 o'clock అది అయింది. ఎప్పుడూ అయిపోయింది. నేను బయలుదేరినా. నమస్కారం. ఇదంతా కరెక్ట్గా లేదు మేడం. మోర్ దెన్ 2 hours నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీ ఇష్టానికే మీరు అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రాబ్లం ఏమైందంటే హాయ్, సారీ. గుడ్ మార్నింగ్. నా కూతురు కాదు, తప్పుగా చెప్పేసింది. మా అక్క కూతురు. మీ నమస్కారం. అక్క కూతురా? బాగుంది. నన్ను చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు పూర్తిగా అస్యూమ్ చేసేసారా? లిసన్, మాసా గుప్తా లాగా సెలబ్రిటీ డిజైనర్ని మీరు వెయిట్ చేయబడుతున్నారు. మీకు ఎంత ధైర్యం ఉండాలి? ఏమనుకున్నారు మీరు? నన్ను చూస్తే ఎలా అనిపిస్తుంది? What? హలో. No, what? ఇట్స్ తన లైఫ్ చాలా పెద్ద ప్రాబ్లం. ఏం జరిగింది? పిల్లలంటే ఆకతాయితనంగా చేస్తారు, దాన్ని మీరు ఇలా చూపిస్తారా ఏంటి? ఆ అమ్మాయి రాక్షసిలా నడుచుకుంటుంది. లాంగ్వేజ్. ప్లీజ్ డోంట్ యూస్ దీస్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజ్ హియర్. నేను బాగానే మాట్లాడుతున్నాను, అది మీకు హార్ష్గా అనిపిస్తుందా? స్కూల్ ముందు మేము స్ట్రైక్ చేస్తాం. మా అమ్మాయికి గానీ ఏదైనా అవ్వాలి, మిమ్మల్ని ఎవరిని ఊరికే వదిలిపెట్టాను. చూడండి, ఇలాగంతా బెదిరించబాకండి. మీకు నచ్చినట్లంతా మీరు మాట్లాడబాకండి. మినీ ఏదో తెలియక చేసి మేడం, డోంట్ గెట్ పర్సనల్. పర్సనల్ విషయాల గురించి నేను చూసుకుంటాను. అవన్నీ మీకెందుకు? దాని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? నేను బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం పుస్తకం చదువుతున్నావు నువ్వు? ఇలాగేవో చూద్దాం. ఈ వయసు ఇలాంటి పుస్తకాలు చదువుతావు? కేడీదానా. అవును, మీరు స్కూల్లో చదివారు కదా, సెన్సార్ బోర్డుగా ఎలా మారారు? ఇది చూడు, నీకు ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. సేమ్ పించు బ్రో. నానమ్మ ఎక్కడుంది? నేనేమీ నీ బ్రో కాదు, నేను నీకు పిన్నిని. అర్థమైందా? ఆ విషయం ఏంటో నాకు ఎవరూ చెప్పలేదు. త్వరగా చెప్తావా? నీకు వయసు ఎంత అవుతుంది? నా పర్సనల్ విషయాలని నువ్వు అడిగి తెలుసుకోకూడదు, ఓకేనా? కేడి ఇలా ఉన్నావే, వెళ్ళి పడుకో. ఇదిగో ఫస్ట్ ఫోటో తీసుకో. నీ జనరేషన్ వాళ్ళంతా ఫస్ట్ ఫోటో తీసి తర్వాతే తింటున్నారు. తీసుకో. ఏమైంది పిన్ని? ఊరికే ఆడమాకు. నీ ఫేవరెట్ కేక్, బ్లూబెర్రీ చీజ్ కేక్. ఈ రోజు మీరు డైట్ లేకుండా చీజ్ కేక్ తింటున్నారా? అవును, ఇవాళ కొంచెం తింటాను, కొంచెమే. నా దగ్గర మీరు ఏం సోప్ వేయద్దు. అలాగా? ఎంత కష్టపడి చేశాను. మా నాన్న ఇలానే చేస్తాడు. ఆన్లైన్లో కొంటాడు, చాలా గిఫ్ట్ కొనిస్తాడు, అమౌంట్ చూడడు. ఏదైనా కొత్తగా కొనిచ్చి నా ఏడుపుని ఆపాలని చూస్తుంటాడు. ఇచ్చుడు, నేనేమి మీ నాన్నని కాదు, అమ్మని కాదు. నాకు ఇలాంటివన్నీ చేయడం చాలా కష్టంగానే ఉంది. నాతో కలిసి ఉండడం నీకు చాలా ప్రాబ్లంగా ఉంది కదా. పిన్ని,
ఏం ప్రాబ్లం లేదు. మీకు ఒకటి తెలుసా, అందరిలాగా మీ దగ్గరే ఉండటానికి వచ్చాను. కానీ చూడు పిన్ని, ఫేక్ గా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈరోజు సండే, చాలాసేపు పడుకోవాలి. నేను త్వరగా లేపి డిస్టర్బ్ చేయబాకండి. మధ్యాహ్నం చికెన్ వండుకొని తిందాం, ఓకేనా? చికెన్ తినాలా? చెప్పేది వినండి, నాకు ఈ చికెన్ రైస్ అంతా వండడం రాదు. కొవ్వు పట్టింది. నాకు చేయడం రానివన్నీ ఆర్డర్ చేస్తుంది. నీ వల్ల చేయలేకపోతే తనగా అర్థం అయ్యలేక చెప్పు, సింపుల్. సరిగా చెప్పావు. అలాగే మిగతా వాళ్ళలాగా తను నన్ను యూస్లెస్ అనుకుంటుంది. పిన్ని అక్క కూతురు ఒక్కటిగా ఉన్నారంటే ఇదంతా మామూలే. దీని పైన ఏం చెయ్యాలి? పాస్తా, బిర్యానీ లాగంతా ఇవన్నీ యూట్యూబ్ చూసి ఈజీగా చేసేయలేం కదా. చెప్పాలంటే ఈ కాంప్లికేటెడ్ డిజైన్స్ అన్ని చేస్తావు, ఈ బిర్యానీ చేయలేవా? వాట్ ఇస్ దిస్? ఏ ఆపు. ఒక క్లాత్ డిజైన్ చేయడానికి, ఒక బిర్యానీ చేయడానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు ఆపు, ఫోన్ పెట్టేయ్. హలో హలో, ఏంటి? మీ పిన్నికి ఆర్డర్ ఇచ్చి ఏ యూస్ లేదు కాబట్టి డ్రాలో అమౌంట్ పెట్టి ఉంది. నువ్వే ఆర్డర్ చేసుకొని తిను. రబిష్. ఇంకా నీకోసం వెయిట్ వేరే చెయ్యాలా? ఏందా వేసుకొని ఉన్నావు నువ్వు? సరే ఒక స్నాప్ తీసుకో. హాయ్ దీప్. హాయ్ రియా, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఐఎమ్ ఫైన్. సర్ప్రైజ్ ఏంటి? నేను ప్రతిరోజు ఇక్కడే వర్కౌట్ చేస్తానికి వస్తున్నాను, నీకు తెలుసు కదా? అవును, నేను అది ఆలోచించలేదు. ఇది ఎవరు? హాయ్ తితిలి, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, థాంక్యూ. వీడికి నువ్వంటే చాలా భయం తెలుసా? యాక్చువల్లీ నేనేమి అంత సీరియస్ అయిన అమ్మాయిని కాదు. మా ఇద్దరు కిస్సింగ్ సీన్ యాక్ట్ చేసేప్పుడు నిన్ను తలుసుని వాడు ఎంత భయపడుతున్నానో తెలుసా నీకు? ఇప్పుడు కూడా మా మంచి పేర్, రైట్ దీప్? అవును. డూ వన్ థింగ్. ఒకరోజు నువ్వు దీప్ కలిసి మా ఇంటికి వస్తారా? నేను చాలా బాగా హాట్ చాక్లెట్ చేస్తాను. దీప్ కు బాగా తెలుసు. నువ్వు తన ఇంటికి వెళ్ళి ఉన్నావా? అవును, ఒక పని విషయం కా. సరే సరే, see you soon. Bye. బాయ్ బాయ్ బాయ్. అది తను అబద్ధం చెప్తుంది. ఒక్క నిమిషం. ఎన్నిసార్లు తన ఇంటికి వెళ్ళి ఉన్నావు నాకు చెప్పకుండా? అదే ఇద్దరు కళ్ళలో కలిపెట్టి బాగా మాట్లాడుకుంటున్నారే. ఎక్కడ నేను కళ్ళు చూసి మాట్లాడాను? తన కళ్ళకి లెన్స్ వేసుకొని ఉంది. అంతేనా? నీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ డిఎం చేసినా దానికి రిప్లై చేస్తూ కూర్చుంటున్నావు. అది చేసే కావాలి, అది చెప్తే నీకు అర్థం అవదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? మినీని నువ్వు కలవలేదని నా మీద కోపం చూపిస్తున్నావా? నువ్వేం చెప్తున్నావు మరి? ఇదంతా నా ఇమాజినేషన్ అనుకుంటున్నావా? నువ్వు ఏమీ ఆలోచించడం లేదు. ఎగ్జాక్ట్లీ ఏంటి నీ ప్రాబ్లం? నీ ప్రాబ్లం నాకు తెలుసు. నా వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ అయ్యి అది బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నీకు చూస్తుంటే చాలా జెలస్ గా ఉంది.
యూ అరే అరే ఆగు 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 ఏ డోంట్ 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 ఫస్ట్ వెళ్ళిపో నువ్వు, లేదంటే ఇప్పుడు టీ పైన పోసేస్తాను. ప్లీజ్ తిత్లి, చేతులు ఇస్తే నమస్కారం ఇస్తాను. డోంట్ బి చైల్డిష్. మళ్ళా నువ్వు నన్ను బ్లాక్ చేస్తున్నావా? ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను. ఇప్పుడు నా అవసరం లేదు కదా నీకు. అదే ఇప్పుడు నీకు అమ్మాయి దొరికింది కదా, వెళ్ళు తన దగ్గరికి వెళ్ళు. గెట్ లాస్ట్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా చేతిలో అయిపోతావు నువ్వు. సరే ఓకే 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 ఓవర్కా చేయడంలో నువ్వు PhD తీసుకున్నావు. సరే బయలుదేరుతున్నాను. పోవడానికి ముందా ఈ టీకి డబ్బులు ఇచ్చేస్తాను. నేను డబ్బు ఇవ్వలేదని చెప్పదు. మర్యాదగా వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో నువ్వు. సరే ఏమి చేయొద్దు. వెళ్ళి చావు. ఇది పైన పోసేస్తాను, మర్యాదగా వెళ్ళిపో. తమ్ముడు టీకి ఎంత అయింది? 15 రూపాయలు. నీకొకటి తెలుసా, ఎవరి కోసం చేశానో వాళ్ళు తినడానికే రాలేదు. మా కఠినంగా మాట్లాడకుండా తనతో కొంచెం నిదానంగా మాట్లాడు. ఎప్పుడు చూసినా నువ్వు నా తప్పే కనబెట్టు. మినీని అనుకుంటే నాకు చాలా బాధగా ఉంది. తనకు తిండి కూడా పెట్టకుండా ఉంచుకుంటున్నా అనుకున్నావా? అలాగేమి కాదు, నువ్వు పనికి వెళ్ళాలి కదా. బాధ్యత తీసుకునే తీరాలి, నీ మాట వినాలి. నా బాధ అది కాదు. మినీ విషయానికి వస్తే ఎవరు మాట వినడం లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ చాలా గొప్పగా ఆర్డర్ ఇస్తుంది, తన నానిలాగే. ఏయ్ ఏయ్, నీ నాన్న పెళ్ళికి వెళ్ళలేదా? దాని గురించి నీకు అనవసరం. మా నాన్న చెప్పాడు ఈ విషయం చాలా రోజులుగా జరుగుతుందని. ఆఫీస్ లో అందరికీ తెలుసు అంతా. అఫైర్. ఇది ఎంత అవమానమో తెలుసా? ఇలా చూడు, నేను మీ నాన్న గురించి మాట్లాడితే గబ్బు గట్టుపోద్ది తెలుసా నీకు? హౌ డేర్ యూ! ఆ రోజు నీ ముక్కు పగలు కొట్టా, ఈ రోజు నీ తల పగలు కొట్టేదా? దీంతో ట్రై చేస్తావా? నక్కల్ డస్టర్ చేతిలో పెట్టుకొని తిరుగుతున్నావా? ఇది గూండాలు యూజ్ చేసేది. నీ దగ్గర ఎందుకు ఇది? దీనిని సెల్ఫ్ డిఫెన్స్ కోసం నా దగ్గరే పెట్టుకొని ఉన్నాను. నువ్వు చిన్న క్యూట్ అమ్మాయివి, ఎందుకు ఇలా రౌడీలా బిహేవ్ చేస్తున్నావు? పెయింటింగ్ అండ్ హిప్ హాప్ కాకుండా నా దగ్గర రౌడీ ఈదం కూడా ఉంది. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు. నన్నెవరూ అర్థం చేసుకోరంట. నన్ను చూస్తే ఎలా పిచ్చిదానిలా కనపడుతున్నానా నీకు? ఐస్ క్రీమ్ తిను, తల వేడి తగ్గిపోతుంది. ఇటు తల బాగా ఆరిపోయే ఉంది. నాకంతా అర్థమైందిలే. సో హౌ ఇస్ ద డేట్? ఏమన్నావు? నీకెలా తెలుసు? నాకు తెలుసు కదా, ఐలైనర్ వేసుకోవడంలో లేట్ అయింది. స్మచ్ అయిందా ఏంటి? నీకు ఈ డిటెక్టివ్ పనులనే అవసరం లేదు, అర్థమైందా? ఎలాగెళ్ళానో అలాగే ఉన్నాను. మీరు ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? ఎక్కువ తెలివిగా మాట్లాడకు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. చాలాసేపు ఏడిస్తే మేకప్ పోయేస్తుంది కదా. దీనికి తెలివి అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్. ఐస్ క్రీమ్ తినో. బాగానే వచ్చింది. ఇది బాలేదు, ఇంట్లో చేసినట్టు లేదు. ఇల్లు కాదు, హోమ్ స్టే అనుకుని తిను. ఇంత చండాలంగా ఇస్తే హోమ్ స్టే కూడా క్లోజ్ చేయాల్సిందే. మీ జనరేషన్తో ఇదే ప్రాబ్లం, దేన్నే ఒప్పుకోరు, అన్నిటికీ కంప్లీట్ చేస్తూనే ఉంటారు. మీ జనరేషన్లో ఉన్న ప్రాబ్లం అదేంటో పిన్ని, అన్ని విషయాల్లో ఇలానే డిలా చేస్తారు. అక్క సరిగానే చెప్పింది, నువ్వు చాలా కొవ్వు పట్టిందానివి, అన్నిటికీ ఎదురు సమాధానం చెప్తూనే ఉన్నావు. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు అది ఇలానే ఉంటుంది, కానీ మీరు అది ఒప్పుకోరు కదా. ఐ క్యాన్ అండర్స్టాండ్. నేను నీకోసం ఎంత కష్టపడి వండాను. మనం ఎంత మంచి చేసినా చెడే జరుగుతుంది అంటుంది, అదేంటో ఇప్పుడు అర్థమైంది నాకు. పిన్ని, ఇది ఫేవర్ కాదు, ఇలా చెప్పాలంటే చారిటీలా ఉంటుంది. ఫైన్, ఐఎమ్ సారీ. మీరు నాకు అమ్మ కాదు, సో ట్రై చేయొద్దు. మీరు నాకు ఫ్రెండ్గా ఉండండి. అయ్యో రామా, ఏం నోరే నీకు నా తల్లి. సరే ఇట్రా, నా ఫ్రెండ్ కదా నువ్వు, దాని ఒళ్ళో కూర్చో, మొత్తం అన్న తినిపించేస్తాను, తినేసే. సరే ఆ చూపి, బాగుంది కదా, అంతే ఫుల్గా తినేసేయాలి నా బంగారు తల్లి. రోజులు గడిచే కొద్దీ నాకు బాగా అర్థమవుతుంది, నీలాగనే అస్సలు ఉండలేను. నువ్వు తప్పించుకున్నావు, నేను ఒక తెలివి తక్కువ దాన్ని.
జీవితంలో దెబ్బ తగిలి ఇలా నిద్ర మాత్రలు వేసుకుని చనిపోవడానికి ట్రై చేస్తుండను. ఎందుకు ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు నువ్వు? నీ స్థలంలో వేరెవరైనా ఉంటే అలాగే పిచ్చి పట్టి పారిపోయి ఉంటారు. నువ్వు ఎలాదా మేనేజ్ చేస్తున్నావు? నా వల్ల కావట్లా. ఇవంతా నేను మినీ కోసమే ఓర్చుకుని ఉన్నాను. తను వినరానిదంతా వింటుంది. వాళ్ళ అమ్మ చాలా పిరికిదని. ఊరుకో, నువ్వు ఫస్ట్ బాగవు, అవన్నీ ఆలోచించుకో. అక్క త్వరగా తినండి, చాలా టైం అయింది. టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నాకేమొద్దు, వెళ్ళు. ఎందుకని తినవు ఇంత మంచి ఆహారాన్ని? తీసుకో, తిను. ఆకలి లేదని చెప్తున్నాను కదా, ఏం చేస్తావు? నేనేం చేయగలను? తినిపిస్తాను. దా ఇటు చూడు, ఇటు తిరుగు. ఆ పెట్టుకో, ఆ చూపి. హా, గుడ్ గర్ల్. పొద్దుగు ఓపెనా నాగిరా చెప్తావా? అసలు నిజంగా ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఒకటి మాడిపోతుంది, లేదంటే గంజైపోతుంది. ఇది అసలు నా పెళ్లి జీవితలాగమే ఉంది. ఒకటి బాగా వెళుతుంది, లేదా అక్కడ మెల్ట్ అవుతుంది. వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ నాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇది. అది కాదు, అదితా ఓ ప్రాబ్లమే లేదు. నీకు ఓ విషయం తెలుసా? వీళ్ళు ఒకసారి నా దగ్గర చపాతీ చేయమని చెప్పాడు. నా తప్పే. ఏదో ఒక దేశం మ్యాప్ లాగా చేసి పెట్టాను. ఆ మ్యాపే ఎక్కడ ఉంది తెలియదు. అలాగంతా చెప్పకండి, నేను చాలా కష్టపడి తయారు చేశాను. అలాగే తయారు చేసి చేసి ఏ పని సరిగా చేయలేదు. నేను చేసే చపాతీ నువ్వు చూసినావు కదా? దాన్ని చూస్తే జాముండ్రీ బాక్స్ కాంపోజర్ చేసినట్టు ఉంటుంది. నేను అమ్మతో చెప్పుండొచ్చు, కానీ తర్వాత ఏం జరుగుతుంది? అందరు బంధువులకి ఫోన్ చేసి చెప్తుంది, మళ్ళీ వాళ్ళందరూ నా గురించి ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇలా చూడు, అమ్మ పిన్ని అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు. అది బెద్ద చేయకూడదు. నేను ఉన్నాను కదా, నేను నిన్న బాగా ట్రైన్ చేస్తాను. కానీ చూడు ఏమి జరుగుతుందని. నువ్వు నా దగ్గర ఊరికే మాట్లాడుతూ ఉండు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. విష్ణు అన్నయ్య, మీరు ఇక మీదట జంక్ ఫుడ్ తీసుకోవడం కొంచెం తగ్గించుకోండి, లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. అందుకే చెప్తున్నాను. నీకు నేను నా ఒక విషయం చెప్తాను. నీ వల్ల అయితే తనే ఒకసారి మార్చు. నేను చెప్పదాని విను. ఈ రోజు కాకపోతే రేపు, కానీ ఖచ్చితంగా అవుతుంది. తెలుసా, వంట చేసేది ఒక ఆర్టే. ఇది ఒక డిజైనే. రసిచి తినండి. ఏమైంది? ఏంటి? నాన్న ఎందుకు మారిపోయాడు? అతడితో ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు? బాంబే వెళ్ళిన తర్వాత ఫోన్ చేయటం లేదు, బిజీగా ఉన్నానని చెప్తూ ఉంటాడు. ఆంటీని మీట్ చేసిన తర్వాత ఫోన్ చేయడం లేదు. మీ నాన్న నువ్వు అంత మిస్ అయ్యేలాగుంటే నువ్వు ఎందుకు ఫోన్ చేయట్లేదు అతనికి? నేను ఆయనని మిస్ చేయటం లేదు, మా నాన్నని మిస్ చేస్తున్నాను. నీకోటి తెలుసా, మా నాన్న చనిపోయిన తర్వాత, అంటే మీ తాతగారు, అప్పుడు మా అమ్మ చాలా వీక్ అయింది, చాలా బాధపడేది. అప్పుడు నన్ను ఎవరు చూసుకున్నారో తెలుసా? ఎవరు? మీ అమ్మ. అంత స్ట్రాంగ్గా నేను ఎవరిని చూడలేదు. స్కూల్లో ఎవరైనా ఎగతాళి చేస్తే ఎందుకు అంత కోపం నీకు? నన్ను అందరూ బయట సపరేట్ చూస్తున్నారు, కానీ నేను కాదు. ఎంత ఆశ్చర్యం కదా. చిన్నప్పుడు ఇలా చేస్తే మన కోపమే వస్తుంది, పెద్దయ్యాక ఒంటరిగా లేకపోతే మనకేమనిపిస్తుందో తెలుసా? లైఫే అస్సలు నచ్చదు, ఆర్డినరీ, యూస్లెస్. అదంతా నిజమే, నిజంగా నేను లూజర్నే. ఇలాగా నానమ్మ, అమ్మ, పిన్ని ఉండేవాళ్ళు లూజరా? నువ్వు డిఫరెంట్గానే పెరుగుతావు. ఎందుకో తెలుసా? ఏంటి? బికాస్ యు ఆర్ స్పెషల్. ఎవరంతా ఇప్పుడు నిన్ను చూసి నవ్వుతున్నారో వాళ్ళందరూ 10 ఏళ్ల తర్వాత అసూయ పడతారు. కావాలంటే రాసి పెట్టుకో. సరే, అందంగా ఒక పెయింటింగ్ ఇచ్చి చూద్దాము.
తితిలి మీకు బాగా తెలుసు ఇక్కడ ప్రేమ లేకుండా ఏమీ జరగదు. నీ దగ్గర ఎప్పుడూ రీజన్స్ రెడీగా ఉంటాయి కదా. పార్టీ గురించి నా దగ్గర ముందే చెప్పుండొచ్చు కదా, అప్పుడు నన్ను నీతో తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఏం ప్రాబ్లం నీకు? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఎవరితో పార్టీ చేశానని నీకు తెలీదు. నువ్వు ఇక్కడ ఉంటుంటే నీకు చాలా బోర్ కొట్టుండేది. ఎందుకు? నాకు ఒకటి తెలుసు కదా, ఇవాళ ఉదయం చూసానే. రియా ఏమి చెప్పావు చెప్పు. లేదు నాకు అర్థం కాలా. నీకు ఎలా? అక్కడ ఒక రింగ్ ఉంది కదా, అది బాగా కనపడుతుంది ఫోటోలో. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరు తితిలి? సిఐడియా? నీలాంటి ప్రేమించే కదా సిఐడి కావాల్సిందే. ఒక సింపుల్ అయిన విషయాన్ని చెప్పు. నీకు పార్టీ నచ్చలేదంటే వదిలేయ్ ప్లీజ్. నన్ను పార్టీకి పోనే. నువ్వు ఎవరు? నా అమ్మవా? ఎక్కడికి పోతున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నాను అన్ని నీ దగ్గర చెప్పాలనా? నేను ఇంతవరకు నిన్ను ఏమీ అడగలేదు. నీకు నా మీద ఏం బాధ్యత ఉంది? నువ్వు కరెక్ట్ గా ఉన్నావని అనుకోవద్దు. నాకు కొద్దిగా స్పేస్ ఇస్తావా? SPACE అర్థమవుతుందా? తెలియదంటే తెలుసుకో. ఎందుకంటే తితిలి నాకు ఇప్పుడు స్పేస్ కావాలి. నేనే నీకు ప్రయారిటీగా ఉండాలనుకున్నాను. వాస్ దట్ టూ మచ్? తెలివిగా మాట్లాడుతున్నావని అనుకోవద్దు. లేట్ నైట్ అయింది, పోయి పనుకో. నీకు అడ్వైస్ ఇవ్వాలనుకుంటే పోయి నీ అక్క కూతురికి ఇవ్వు, నా కాదు. నేను తాగి ఉన్నానో ఏమైనా మాట్లాడేస్తాను. నువ్వు ఏమి అనుకుంటున్నావు? ఏడిచి నా మనసుని మార్చాలనుకున్నావా? అది నా దగ్గర కుదరదు, అర్థమైందా? నిజమే చెప్తున్నాను, కానీ చెప్పలేకున్నాను. కొన్ని రోజులుగా రిలీజ్ అవుతున్నాను. నువ్వు లేకుండా నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అందుకని మన రిలేషన్షిప్ గురించి నేను ఇంకొకసారి ఆలోచించాలని అనుకుంటున్నాను. సరేనా? ఉంటాను. గుడ్ నైట్. పిన్ని, నువ్వెందుకు పాప్కార్న్ చేసావు? నీకు ఆకలిస్తే నాతో చెప్పుండొచ్చు కదా. ఇలాగే ఇక్కడ పెట్టుకొని కూర్చుందాం. నీకు తెలీదా మూవీ డేట్ అంటే పాప్కార్న్? మూవీ డేట్? అవును, ఈరోజు మన ఇద్దరం సినిమా చూద్దాం. ఇవాళ ఏం స్పెషల్? రేపు నాకు మీటింగ్ ఉంది, నీకు స్కూల్ ఉంది. మీరు సమ్మర్ హాలిడేస్లో మా ఇంటికి వచ్చినప్పుడు రణ్వీర్ మూవీ చూస్తాం. నేను బాలీవుడ్ మూవీస్ చూడను. అవునా? నువ్వు మూడ్ ఆఫ్ అయ్యావంటే స్పాటిఫైలో సాంగ్స్ ప్లే చేస్తావు. నువ్వు నా ఫోన్ తీసి చూసావా? కిలాడి పిల్ల, సిఐడి పని చేస్తున్నావా ఏంటి? ఫ్రెండ్ మూడ్ గురించి తెలుసుకోవడానికి సిఐడి అవసరం లేదు. పద సినిమా చూద్దాం. లేదు, మూడ్ బాగవుతుంది. నాకు పనుంది. రా. అరే నాకు పండు కదా. సరే ఉండి పాప్కార్న్ తీసుకొస్తాను. పాప్కార్న్ తీసుకెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? హోంవర్క్ చేయావు, పంక్చువాలిటీ లేదు, లేటుగా వస్తున్నావు, వెపన్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని బెదిరిస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, మదర్వుడ్ అందరికీ లేరు అనే విషయాలకి బాధ్యతగా ఉండలేము. తను అడమెంట్గా తయారవుతుంది. నేను చెప్తూనే ఉన్నాను. ఆవేశపడితే ఏమీ జరగదు. నీ వల్ల తనని చూసుకోలేకపోతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? తను నాతో ఉండడం వల్ల చెడిపోతుందనా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మీరు రగడ్ టైప్. మీరు ఇలాగా అడమెంటుగా ఉన్నారంటే మీ చైల్డే సఫర్ అవుతుంది.
తను స్కూల్లో సరిగ్గా ఉండదని నాకు ఎందుకు చెప్పలేదు? అది కాదు, మినీ చాలా మంచి అమ్మాయి. తన లోపల ఉన్న కోపం అలాగే బయటికి వస్తుందో ఏమో. నీకు ఒక విషయం గుర్తుందా? మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు కూడా ఇలాగనే ఉన్నావు, ఇంకా ఎక్కువ అల్లరి చేశావు. అప్పుడంతా నీకు చాలా కోపం వస్తుంది. మినీ వాళ్ళు పిన్నిలాగానే ఉంది. అమ్మాయికి మీద నా వల్ల కాదు. ఏం చెప్తున్నావు? మీ అక్క నిన్ను 12 సంవత్సరాల నుంచి పెంచుతుంది. అలాగైతే నీ వల్ల అవుతుంది. ఇప్పుడు అలాగే అంటారు, కానీ ఏదైనా తప్పు జరిగితే అందరూ నన్నే అంటారు మళ్ళీ. ఆహా, ఒక అమ్మాయిని పెంచడానికి ఫిక్స్డ్ వయసు అంతా లేదు తెలుసా? ఏది కరెక్టు ఏది తప్పు. ఒక మనిషి తప్పు చేశాడంటే తనకై తానే సరి చేసుకుంటాడు. నువ్వు చేస్తావు, సరేనా? టైం తిను. సరే, ఉంటాను. సరే. తిత్లీ, మీ దగ్గర నేను కొన్ని పర్సనల్ అయిన విషయాలు చెప్తాను. ఐ రియలీ అడ్మైర్ యువర్ వర్క్. నేను నీ వయసులో ఉన్నప్పుడు నీలాగానే ఉండేవాడిని. నేను నీలాగా నాకు ఒకరి కింద పనిచేయడం అస్సలు ఇష్టం లేదు. సార్, యాక్చువల్లీ సార్, ఫేస్బుక్ పోస్టులు ఇవన్నీ చాలా బాగుంటాయి, కానీ ఈ పని నాకు CV కోసం చాలానే ఇంపార్టెంట్. ఐ నో, బట్ ఐఎమ్ రియలీ సారీ. మాకు మీరు అవసరం లేదు, మీకు మేము అవసరం లేదు. మనం ఖచ్చితంగా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండాలని రూల్స్ లేదు కదా, రైట్? సో థ్యాంక్ యూ. సార్, ఇఫ్ యూ క్యాన్ లిసన్. హలో, లెట్స్ లాక్ అనదర్ డిజైనర్. షిట్, ఈరోజు డేనే బాగాలేదు. వాట్ హ్యాపెండ్? డోంట్ యూ థింక్ మనం ఒక లూప్లో ఉన్నామని? వింటున్నాను. లేదు, నిన్న రియా దగ్గర మాట్లాడాను. ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు మనకు ఒక విషయం గుర్తొస్తుంది. మనం రోజు గొడవేసినట్టు అన్ని వారం బ్లాక్ అండ్ బ్లాక్. కోపం వచ్చినప్పుడు నువ్వు ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు. దీనికి పైన నేను ఓర్చుకోలేను. ఒకసారి మాట్లాడుకుందాం, సొల్యూషన్ దొరికిద్దేమో. యాక్టర్ అవ్వాలి అనుకుంటే ఏదైనా ఒకటే వదిలేయాలి. బ్యాకేజ్ చూడు, నీకు చాలా బాగా తెలుసు మా ఫీల్డ్లో ఎంత స్ట్రగుల్ ఉందని. నువ్వు అర్థం చేసుకో, నేను ఎన్ని విషయాల్లో స్ట్రగుల్ అవ్వాలి. నీకు నా రిలేషన్షిప్ చాలా స్ట్రగుల్గా ఉందా? లేదు, అలా చెప్పలో అనుకోలేదు. మనం మంచిగా ఎంజాయ్ చేసాము, మంచి మెమరీస్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. బట్ నేనే ఒక పిచ్చి దానిలాగా అనుకుంటా ఉన్నాను, నువ్వు ఇవి సీరియస్గా తీసుకోవని. యా, సీరియస్. కానీ ఇప్పుడు నా ఫోకస్ యాక్టివ్ మాత్రమే. ఒక రిలేషన్షిప్లో ఉంటే అది చాలా బాగా ఉండాలి. నాకు ఇది చాలా సఫకేటింగ్గా ఉంది. నేను ఎక్కడో ఇరుక్కుపోయినట్టుంది. నీ రిలేషన్షిప్, ఈ ప్రేమ, ఇవన్నీ ఒక రెడ్ ఫ్లాగ్లా ఉన్నాయి కదా. తర్వాత ఏంటి? నీకు ఒకటి తెలుసా? సైకిల్ వీల్ లాగా నా జీవితం తిరుగుతూనే ఉంది. నీకు అనిపించడం లేదా? ఇలా చూడు, ఎక్స్పెక్టేషన్ ఎక్కువైందంటే అన్నీ అయిపోయింది. నువ్వు రియాని డేట్ చేయాలనుకుంటున్నావు కదా? ఐ మీన్, ఇది కాంక్రీట్ అంతా కాదు. నేను సింగిలే. కాకపోతే సీజన్ 2 వస్తుంది, ఏమవుతుందో జరిగేటప్పుడు చూసుకుందాం. ఇచ్చుడిది, నువ్వు ఎప్పుడు నా అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎలా కరెక్ట్గా ఫీల్ చేస్తున్నావో తెలుసా? అది కాదు తితిలి, అది నీకు కావాలంటే మనము ఫ్రెండ్గా మనం మాట్లాడుతూ ఉండొచ్చు. టెన్షన్ అవ్వకు, ఇప్పుడు ఇది నీ మీద పొయ్యాలనుకోవట్లేదు. నువ్వంత వర్త్ కాదు. నువ్వు సంతోషంగా ఉండు. అలాగైతే తితిలి,
ఎక్కడి నుంచి తీసావు? నీ వాల్ డ్రాప్ లో నుంచి. బోర్ కొడుతుంది, అందుకే ఫోటో షూట్ చేసుకుంటున్నాను. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నేను అడగకుండా నా వాటర్ డ్రాప్ పని చేయి పెడతావు నువ్వు? నా మీద ఎందుకు అరుస్తున్నారు? ఫోటో తీసుకొని మళ్ళీ నేను అక్కడ పెట్టేస్తాను కదా. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం చేసినా అసలు ఎవరు అడిగే వాళ్ళే లేరనుకుంటున్నావా? పిన్ని, ఐఎమ్ సారీ పిన్ని. ఒక ఫోటో తీసుకొని అక్కడ పెట్టేద్దాం అనుకున్నాను. నువ్వు గొడవ పడేది కూలే, నువ్వు అతిగా మాట్లాడేది కూలే, నువ్వు ఏం పని చేసినా అది నీ కూల్గానే ఉంటుంది కదా. సరే, నేను అక్కడే పెట్టేశాను. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? నీ వల్ల నేను అందరి దగ్గర ఒక పిచ్చి దానిలాగా అయిపోతున్నాను. పిన్ని, నాకు పిచ్చి పడుతుంది. మీ ఇష్టానికి మీరు మాట్లాడడానికి మీరు అమ్మ కాదు. నీకు నేను అమ్మను కాదు, నీలాంటి అమ్మాయికి అస్సలు అమ్మను కాదు. మీరు నా గురించి బాధపడటం లేదు. అసలు ఎవరి గురించి కూడా మీరు బాధపడరు. మీ చుట్టూ మమ్మల్ని అందరినీ తిప్పుకోవాలనుకుంటున్నారు. అక్క కూతుర్నే మీరు చూసుకుంటుంది, అందుకనే కదా మీరు సీన్ చూపిస్తున్నారు. మీరు లేకపోతే నేను చనిపోతానని. నువ్వు బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. నువ్వు బయటికి నడు ఫస్ట్. మినీ ఎక్కడున్నావు? మినీ, మినీ ఐమ్ సారీ మినీ, నీకు కావాల్సుకుని అరవలేదు. ఎక్కడికి వెళ్ళావు? ఎలా పరిగెత్తిచ్చావు చూడన్నాను, మోకాళ్ళంతా నొప్పి. పద, ఇంటికి వెళ్దాం. ఇదే కదా నా ఇల్లు. అది నీ ఇల్లే, పద వెళ్దాం. ఐఎమ్ సో సారీ, మన ఇంటికి వెళ్దాం పద. కోప్పడే అవకాశం పెద్దవాళ్ళ వరకే ఉంది కదా పిన్ని. నాకు తెలిసి నేను చాలా విషయాల్లో ఫెయిల్యూర్నని, కానీ ప్రామిస్ చేస్తున్నాను నేను ఎప్పటికీ ఫెయిల్ అవ్వనివ్వను. ఇట్స్ మై ప్రామిస్. అమ్మ, నాన్న, నానమ్మ, నువ్వు అందరు అనుకుంటున్నారు కదా నేను చాలా చెడ్డదానని. నేనెందుకో మీరెవరు చెప్పిన మాట వినలేదని మీరెవరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే నా మాట వినేదానికి ఎవరూ లేరు, ఇంక మీద ఎవరు కూడా ఉండరు. నా మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు, ఎవరూ ఉన్నది లేదు. నేను నిజంగా చెప్తున్నాను, నువ్వు చెప్పేవన్నీ నేను వింటాను. ప్రామిస్ నా బంగారు. ఐఎమ్ సారీ. ఇంటికి వెళ్దామా? డిన్నర్కి ఏముంది? చికెన్ అన్నా. పద వెళ్దాం. ఇవాళ బాగానే వచ్చింది నా వంట. అసలుకే నేను చాలా స్లిమ్గా ఉన్నాను, ఇంకా ఈ డైటింగ్ వర్కౌట్ అంతా నా వల్ల కావట్లేదు. ఇదంతా టాస్క్ అనుకుంటే మీ వల్ల కాదు. ఏం చెప్తున్నావు? నేను చూస్తున్నాను మీ ఫోన్లో టు డూ లిస్ట్లో రాసి పెట్టున్నారు, రిమెంబర్ టు వాకౌట్. హోంవర్క్ అనుకుంటే ఇది మీ వల్ల చేయడం అవ్వదు. నా చిన్నప్పుడు నేను నీలాగంతా లేను, చాలా బాగా చదువుకున్నాను. చదివి ఏం ప్రయోజనం? మీరు నా మ్యాథ్స్ హోంవర్క్ చాలా అన్యాయంగా చేశారు పిన్ని. అన్యాయంగా చేశానా? యాక్చువల్లీ ఏంటంటే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండకపోతే మనకు అసలు రానే రాదు. ఈ రోజు నుంచి నేనే మీ ట్రైనర్. నన్ను విసిగించడం అంటే నీకు చాలా ఇష్టమే. దా, నాతో కలిసి వర్కౌట్ చేద్దా. దా దా, ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దా.
ఫాదర్స్ డే ఫోటో చాలా బాగుంది. అంకుల్ ని సూపర్ హీరోతో పోల్చి తీసావ్, కానీ నీ ఐడియా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. మా నాన్నకి నా పాకెట్ మనీతో వాల్నట్ గిఫ్ట్ ఇచ్చాను. ఫాదర్స్ డే కదా, మనం ఖర్చు పెట్టే కావాలి. అందరూ నీకులా నాలా లక్కీగా ఉంటారా? కొందరికి అమ్మ ఎవరు నాన్న ఎవరు అని తెలియదు. చాలా పాపం. డోంట్ బి మీన్, షీ ఇస్ లుకింగ్ సో సాడ్. ఇన్నోసెంట్ గర్ల్. అమ్మ నాన్న ఎవరు లేరు తనకు పిన్ ఉంది, అదే చాలా ఎక్కువ. బాయ్. సస్పెండ్ చేస్తారని గమ్మగా వదిలిపెట్టాను, లేదంటే వాళ్ళ సంగతి చూస్తాను. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా, నువ్వు అలా చేసావంటే ఇంకా వాళ్ళకి నీకు ఏంటి తేడా? అడ్వైస్ అంతా ఇవ్వద్దు పిన్ని, ఇది టిట్ ఫర్ టాట్. నువ్వెందుకు వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? దేనికి? నేనేం చేసేది? వాళ్ళు మా స్కూల్లో ఎంత ఫేమస్ తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. నువ్వు వాళ్ళలాగా ఫేక్ గా ఉండాలనుకుంటున్నావా? జెన్యూన్ గా ఉంటే ఎవరికి నచ్చదు, అందుకే నేను ఎవరికి నచ్చను. ఎవరు నన్ను క్రష్ గా కూడా చూడరు పిన్ని, ఇరిటేటింగ్. మీ పిన్ని ఎలా ఉంటుందో ఫస్ట్ నువ్వు అది తెలుసుకో, తర్వాత నీకు నువ్వే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. నాకు నేను టెక్స్ట్ పంపించుకోవాలా? అలాగంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్తున్నా. బోరింగ్. ఇదంతా బుక్ లో రాసేస్తున్నారు, ఇది వరకే చదివేశాను. ఏం చేస్తున్నారు? క్యాబ్ బుక్ చేస్తున్నా. అంటే నీకు ఒక మేక్ ఓవర్ ఖచ్చితంగా కావాలి, అంతేకాదు ఈ బుర్రలో కూడా కావాలి. పద. మనసు ఏమో నవ్వుతుంది, గాలిలోన తేలుతుంది, స్నేహితులమై కలిసి ఉందాం, ప్రపంచాన్ని చుట్టి వద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం. మరం చేస్తే నాకు కోపం వస్తది, నీ అలక చూస్తే చెదిరిపోతది, స్నేహబంధము అంతులేనిది ఈ విశ్వంలో. మరం చేస్తే నాకు కోపం వస్తది, నీ అలక చూస్తే చెదిరిపోతది, స్నేహబంధము అంతులేనిది ఈ విశ్వంలో. మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం. స్కూల్లోన ఫ్రెండ్స్ లేరు, ఉన్న ఫ్రెండ్సే పట్టించుకోరు, నాకు ఉన్న ఫ్రెండ్ నువ్వే, నీతో ఉంటే ఇంకేది వద్దు, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం, మనం హాయిగా పాటల్ని పాడిద్దాం. బ్రోనీ తింటే అన్నీ ఓకే అవుతాయి పిన్ని. థ్యాంక్ యూ. రేపు స్కూల్ ఉంది కదా, వెళ్ళు పడుకోపో. అప్పుడు మీరు నైట్ అంతా సీరియల్ చూసుకుంటూ ఓవర్ థింక్ చేసుకుంటూ పడుకుంటున్నారా పిన్ని? నాకు చాలా కోపం వస్తుంది, అన్నిటినీ విరగొట్టేయాలనిపిస్తుంది. నేను ఫస్ట్ రియా గురించి అడిగినప్పుడు లేదు నువ్వు అనుమానిస్తున్నావు అది ఇది నా అబద్ధాలు చెప్పేవాడు, నన్ను చాలా మోసం చేసేసాడు. ఇలా చూడు పిన్ని, ఇలా జరుగుతుంది. అతను రెడ్ ఫ్లాగ్ చూపిస్తే నువ్వు వైట్ ఫ్లాగ్ చూపి పిన్ని, అది శాంతికి గుర్తు. తను ఒక హీరోయిన్. అదంతా వదిలే పిన్ని, టైం వచ్చిందంటే సర్దుకోపోతాయి, సరేనా? లేదు, అది కాదు ఇప్పుడు సమస్య. నాకు అంత త్వరగా ఎవరు నచ్చరు, కానీ ఒకసారి నచ్చారంటే ఏం జరిగినా వాళ్ళని వదులుకోలేను. దీప్తో కూడా అలాగే. మా మధ్య అప్పుడప్పుడు ఎన్ని గొడవలు జరిగినా తనే నా ప్రపంచం అనుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, సేమ్ కఫేకి వెళ్ళినా, అదే పాట విన్నా, పని చేసేటప్పుడు అసైన్మెంట్ చేసేటప్పుడు తనే గుర్తొస్తుంటాడు. ఇవన్నీ స్టాప్ చేయాలనుకుంటాను. ఆ అమ్మాయికి ఆ పాట డెడికేట్ చేస్తుంటాడు, నాకు నచ్చిన ప్లేస్కి ఆ అమ్మాయిని తీసుకెళ్తుంటాడు, నాకు నచ్చిన తిండి అమ్మాయికి తినిపిస్తుంటాడు. ఈ ప్రేమే ఒక పెద్ద చీట్ అయిన విషయం.
సారీ పాపా, నీతో అన్నీ చెప్పేస్తున్నాను. పిన్ని ఇలా చూడు, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళను. మీకు కనుక కోపం వచ్చిందంటే తిట్టుకోండి. బ్రౌనీ బాగానే వచ్చింది, నీది కూడా చేర్చి తినేనా? అయితే తినండి, రేపు దాని నుంచి డబుల్ వర్కౌట్ చేయాలి. ఇప్పుడు బెటర్గా ఫీల్ అవుతున్నారా? నీకు తెలుసా, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు స్మైల్ నా లైఫ్ చాలా అడ్వెంచర్గా సాగిపోతుంది అనుకున్నాను. సాగర్ పర్ శంకర్ లాగా, రాబిన్సన్ సన్ లాగా చాలా విషయాలు చూస్తాను, చాలా ప్రదేశాలు తిరుగుతాను, లేకపోతే నాసా వెళ్ళిపోతాను వెన్నెల దగ్గరికి వెళ్ళడానికి. సేమ్ పించ్ బ్రో, నాకు అలాగనే. సైన్స్ బాగా నేర్చుకుంటున్నావు కదా. ఉఫ్ పిన్ని, ఇది చూడు, మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మూన్కి వెళ్ళేదంతా వదిలే, మేడ మీదకి వెళ్ళాలన్నా 3 రోజులు ఇంటర్వ్యూ ఇవ్వాలి. నీ ఆప్షన్ ఏంటి? టెలిస్కోప్. చూద్దామా? ఆగు, ఇది పాతదే కానీ బాగా పనిచేస్తుంది. ఇట్రా, ఇక్కడొచ్చి చూడు చూడు. బాయ్ బాయ్ పిన్ని. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి. నేనా? మీరు టోనీ అమ్మ చెల్లి కదా? అవును. మీరు? మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. ఇప్పుడు టోనీ అమ్మ ఎలా ఉన్నారు? రికవర్ అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది. ఆ పాప ఎంత చెడ్డ విషయం తెలుసా? మీ మామ చాలా చెడ్డవాడు. ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆవిడ ఎలా చేస్తుందో దేవుడికే తెలియాలి. మినీ యాక్చువల్లీ తను ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. మాకు అన్నీ తెలుసు. 4 రోజులుగా తను చాలా చెడిపోయింది. టీచర్ అంతా తన గురించి కంప్లైంట్ చేస్తున్నారు. అయినా అక్కడ ఆవిడ్ని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా. అలాగంతా ఏం కాదు, మినీ ఇప్పుడంతా నాతోనే ఉంటుంది. తెలుసు, కానీ అమ్మ ప్రేమ అనేది వేరు. అయినా నీ లైఫ్ స్టైల్లో తన్ని ఎలా చూసుకుంటావు, ఎలా పెంచుతావు, ఎలా చూసుకోగలవా? పోయిన వారం ఎవరినో కొట్టి నెత్తురు గాయం చేసింది. తన గురించి ఏమి చెప్పాలి? చాలా కష్టమైన కండిషనే. ఇంత చిన్న అమ్మాయి గురించి అందరూ గాసిప్ చేస్తుంటే నాకే అర్థమవుతుంది. మేం చెప్పేది తప్పుగా తీసుకోకండి, మీ మంచికే. సమస్య మీ దగ్గరది కాదని నేనే చెప్తున్నాను. అదేంటో తెలుసా, మీ ఫ్యామిలీ ఉంది కదా, అది బాగా పాయిజనస్ అయింది. పాయిజన్ అన్ని చోట్ల ఉంటుందని ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. మీకు విషయమే అర్థం కావట్లేదు. ఇలా చూడు, అమ్మ తర్వాత పిన్ని చాలా వేరు వేరు. చూడండి, ప్రేమ అనేది మార్కెట్లో అమ్మే త్రాసు లాంటిది కాదు. అమ్మది పెద్దదా పిన్నిది పెద్దదా అని వెయిట్ వేసి చూడడానికి. అంతేకాకుండా నా గురించి మినీ గురించి మీరేం బాధపడే పని లేదు, దాని గురించి మీ ఇద్దరేం ఎక్కువ టెన్షన్ అయ్యే పని లేదు. ఓకే, వస్తాను. ఇది కొంచెం ఇటు కట్ చేసేయండి, ఓకేనా? ఓకే, తీసుకోండి. ఏదైనా అంటుంటారు, లేదంటే వెనకాల మాట్లాడుతుంటారు. సో దీనివల్ల నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అసలుకి నేను చాలా టెన్షన్లో ఉన్నాను. మినీ ఏమైనా తప్పు చేస్తే అది నా పైకే వస్తుంది. మినీని ప్రాజెక్ట్గా చూడొద్దు. ఒకరి మాటలు విని తనని ఏం చెయ్యవద్దు. తన నీకు అసైన్మెంట్ కాదు. ఇంట్లో వాళ్ళెవరికి నేనంటే నచ్చదు. ఈ అమ్మాయికి ఎప్పుడు పనే లోకం అనుకుంటారు. మా కజిన్ పెళ్ళికి నేను స్టైలిష్ చేయడానికి ఒప్పుకోలేదని నన్ను కజిన్ గ్రూప్ నుంచే డిలీట్ చేస్తారు. ఏం చేద్దాం? ఆ తర్వాత ఏ ఫ్యామిలీ ఫంక్షన్లోనూ నేను కలుసుకోవాలనుకోలేదు. అందరూ అనుకుంటున్నారు మినీ వల్ల నువ్వు డెవలప్ అవుతున్నావు అనేసి. దే డోంట్ మ్యాటర్. సొసైటీలో సింగిల్ మదర్ గురించి ఏమేమో అంటున్నారు. అయితే నువ్వు సింగిల్ మాసి. సింగిల్ పిన్ని, నైస్ వర్డ్. అయితే మినీ చాలా లక్కీ. నాకు ఇలాంటి పిన్ని ఉండిందంటే నేను ఫ్రేమ్ ముందు ఫ్లాంట్ చేసుకుంటాను. బస్ అంతే. వ్యాలిడేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. అరే బాయ్. హాయ్, వాట్సాప్. ఈరోజు ఏమీ లేదు నా దగ్గర. ఏమైంది? పార్టీయా? ఇది బాగుంది చూడు.
ఇది బోరింగ్, ఇది నాకు చాలదు. నా దగ్గర ఉండేవన్నీ బ్యాడ్ డేటెడ్. ఎందుకు ఇంత సాడ్గా ఉన్నావు? అకేషన్ ఏంటి? అందరు నా సాయి చూసి నవ్వబోతారు, ఎందుకంటే నేను జోకర్లా ఉండబోతాను. అందరంటే ఎవరు? స్కూల్లో ఫ్యాషన్ షో పేరు ఇచ్చేసా. ఏం చేసేది పిన్ని? స్కూల్ ఫ్యాషన్ షోనా? మంచి విషయమే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫ్యాషన్ షో అంటే నాకు చాలా ఇష్టం, కానీ ప్రిన్సిపల్ చాలా తిట్టారు. కానీ పిన్ని నేను ఏ డ్రెస్ వేసుకునేది? ఓకే, వి ఫిగర్ ఇట్ అవుట్. ఆ రోజు సుమన్ వస్తాడు పిన్ని. సుమన్? ఆ అబ్బాయా? స్కూల్ బయట చూసావు కదా. స్కూల్లో బ్యాండ్ లో పాట పాడుతున్నాడు. నాకే ఛాన్స్ లేదు పిన్ని. హాలీవుడ్ లో ఉంటాడు. రాయన్ గాస్లింగా ఏంటి? పెద్ద పెద్ద స్టార్లందరికీ తెలుసా నేను ఈ లోకంలో ఉన్నానని? ఈ అబ్బాయికి తెలుసు. పిన్ని నేనేం వేసుకున్నాను చెప్పు. అరే నీ ప్రాణాలతోనే ఉన్నా కదా, స్టైలిస్టే కదా నేను. మా అక్క కూతుర్ని నేను ఫ్యాషన్ షోకి రెడీ చేయలేకపోతే ఎలాగా? చూసుకుందాం పదా. ఇది కూడా మీరు ఇల్లుదా? సిగ్గుపడకుండా బాగా తిను. ఇదిగో నీకోసరం లెగ్ పీస్. ఈ రోజు కూడా మీరు తాగే వస్తున్నారా? పొద్దునేగా కంట్రోల్ పడవచ్చుగా. నేనేం చేసేది, బలవంతంగా తాగిచ్చేశారు, తెలియకుండా తాగేశాను. నువ్వేనా పసిబిడనా? నిన్ను బలవంతం చేసేదానికి ఎలాగా ఫ్రెండ్స్ అందరూ నీకు ఇచ్చినారు, నువ్వు అది పాలంటే తాగిస్తున్నావా? అలాగంతా ఎక్కడ జరుగుతుంది? నేను చెప్పాను కదా ఒకటే తాగానని. ఒక్కసారే నేను తాగనని చెప్పాను. లస్సీ అయితే తాగుతానని చెప్పాను. చూడు, సచ్చిపోన నీ నాన్న మీద ప్రామిస్ చేసి చెప్పు, దీని వెనక నువ్వు తాగవా? మీ గొడవని రికార్డ్ చేసి యూట్యూబ్లో వేస్తే బాగా వైరల్ అవుతుంది. వైరల్ అయిందా? దానికి నేనేం చేశాను? నేను నిండసారి చూస్తానే ఉండాను. తిత్తిలి వచ్చింది రానాకి ఇంట్రొడ్యూస్ చేయాలని. తిత్తిలి, ఇదే రానక్, నా కజిన్ బ్రదర్. తిత్తిలి, నా తమ్ముడు ఉన్నాను కదా, అబ్రాడ్ వెళ్ళి చదివేసి వచ్చినాడు. వాడు చదువంటే కంప్లీట్ చేసి ఇక్కడ వచ్చి బిజినెస్ చేయపోతాడు. రానక్, నీకు ఒకటి తెలుసునా? తిత్తిలి ఎంత అంతంగా ఉందో దానికి మీద టాలెంట్ ఉంది. అది మాత్రం కాదు, డిజైనర్. నీకు ఒక విషయం తెలిసినా, నా తమ్ముడు ఫేస్బుక్ లో అది ఏంటో చెప్తురుగా, డిజైన్ అలాగా. ఏంటది? ఒక డిజిటల్ మార్కెటింగ్ లో ఒక స్టార్ట్అప్. వాడు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పక్కనే ఏదో ఒక స్ట్రీట్ ఉంటుంది కదా, ఒక చిన్న ఫ్లాట్ పెట్టున్నాడు, తెలుసా నీకు? ఇన్స్టాగ్రామ్ లో ఎలా రీచ్ అవ్వాలో ఒక టిప్ ఇచ్చేదా మీకు? నోర్ము, ఏం మాట్లాడుతున్నావు? పర్వాలేదు, మీరు వాళ్ళతోడు ఫార్మల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఒక విషయం తెలుసా తితిలి? నా అమ్మ ఎప్పుడు చూడండి నన్ను నిండా టార్చర్ చేశారు. అది ఏందో నా తమ్ముడు పెళ్లి కూడా చెయ్యాలని చెప్తున్నారు. నేను కూడా చెప్తాను వాడికి, ఒక అమ్మాయిని తీసుకోరారా అని. పాత మనసులు కాదా, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకై వాళ్ళనే వాళ్ళ పార్ట్నర్స్ ని వెతుకుని వస్తున్నారు. దాని తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అందుకేనా ఈరోజు ఇన్విటేషన్? నాకు నో టెన్షన్, నాకు ఫ్రీగా బిర్యానీ దొరుకుతుంది. నేను వెళ్ళి లడ్డు తీసుకొస్తాను, నువ్వు తింటావా? లేదు, అలాంటి మాటలు ఏం లేవు. ప్లీజ్ డోంట్ మైండ్. లేదు, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. యాక్చువల్లీ నేను సొంతంగా ఒక లేబుల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ అవసరం ఉంటుందేమో. ష్యూర్, ఎనీ టైం. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అమ్మని చాలా మిస్ అవుతున్నాను. ఓకే, అక్క గురించి నాకు ఏ టెన్షన్ లేదు. షీస్ ఎ ఫైటర్. నీకు తెలుసా, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇంజక్షన్కి వెళ్ళినప్పుడు నేను చాలా గట్టిగా ఏడ్చేదాన్ని, చాలా భయం. కానీ అక్క అస్సలు ఏడ్చేది కాదు. అందరూ తనని చాలా బ్రేవ్ గర్ల్ అని చెప్పేవాళ్ళు. నాకు చాలా కోపం వచ్చేది. మీరేం చెప్పినా రోనా చాలా మంచివాడు. ఇదెలా వచ్చింది? తెలియనట్టు నటించొద్దు పిన్ని. ఇంపాసిబుల్. దీప్ ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ట్రస్ట్ ఇష్యూ ఇచ్చేశాడు. వేరే ఏ రిలేషన్షిప్ అయినా నాకు చాలా ఇంపాసిబుల్. నేను ఇక్కడ సింగిల్గా హ్యాపీగా ఉండేది నీకు నచ్చలేదా? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే ట్రై చేసి చూడొచ్చు కదా. ఏం చెప్పావు? ట్రై చేసి చూద్దామన్నా? ఇదే లాంగ్వేజా? పిన్ని, మీ ఎక్స్ని తీసివేయండి. మార్కెట్లో కొత్త పీస్ వచ్చింది, పేరు రోనో. చాలా అతిగా మాట్లాడుతున్నావు. చెంప పగులుతుంది చూడు. నేను అన్ని ఓర్చుకుని వింటున్నాను. మీ అమ్మ అస్సలు ఒప్పుకోదు. నేనే నీ చెడగొట్టని చెప్తుంది. అక్కడ చూడు, లూజర్ వస్తుంది. ఈ అమ్మాయి ఇడియట్ ఎలా వస్తుందో చూడు. Yes, she is a loser. వాట్సాప్ లూజర్.
ఐ హర్డ్ ఎ న్యూస్ అబౌట్ యూ. సుమంత్ తన అన్ని స్టేటస్లో హార్ట్ ఉంటుంది. అప్పుడే తెలుసుకోవాల్సింది. మీ అందరి యొక్క ప్రాబ్లం ఏంటి? స్టే అవే ఫ్రమ్ సుమంత్. నువ్వు తనతో మాట్లాడకూడదు. సుమంత్ నీ ఒక్క ఫోటో కూడా ఇష్టపడడు. నీకు బాధగా ఉందిగా? ఇట్స్ నాట్ వర్త్ టీసింగ్ హర్. తన తెలుసుకొని రోషిని సుమంత్ బాగానే మాట్లాడుకుంటారు అనేసి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. హా, నువ్వు నీ పిన్ని వెంకాల పోయి తాంకో. నీకొక విషయం తెలుసా? ఫ్యాషన్ షోకి నేమ్ ఇచ్చేసింది అనేసి. ఇది చాలా కామెడీగా ఉంటుంది. నువ్వు వేసుకునే కాస్ట్యూమ్ చాలా కామెడీగా ఉంటుంది. సుమన్ నేను కలిసి జోకులు వేస్తాం. సుమన్ కి నచ్చలేదంటే నచ్చలేదు. నా లైఫ్ మీలాగా అబ్బాయిల చుట్టూ తిరిగే రకం కాదు, సరేనా? అప్పుడు ఎందుకు నీ లైఫ్? నీకు రిజల్ట్ సక్కరంగా ఉండదు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయవు. Shut up. ఐఎమ్ సారీ. నేను అంత చెప్పినా కూడా తను ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. పేరెంట్స్ భయంతో ఉన్నారు. ఎలా కొట్టిందో తెలుసా? మినికి ఇంజరీ వచ్చింది. ఇలా చూడండి, మీరు తనకి సపోర్ట్ చేయవద్దు. ఐఎమ్ సారీ టు యూస్ దిస్ లాంగ్వేజ్. ఒక సామెత ఉంది కదా, గారాబం ఇస్తే చెడిపోతారని. కానీ మీరు అదే చేస్తున్నారు. మేడం నేను ట్రై చేస్తూనే ఉన్నాను. మీకు ఇది నార్మల్గా ఉండవచ్చు, జస్ట్ అ హాబీ. కానీ ఇందులో మీ పాపే సఫర్ అవుతుంది. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇక మీదట ఇలా జరగదు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యువర్ చైల్డ్. నెక్స్ట్ టైం ఇలా జరిగితే నేను సస్పెండ్ చేస్తాను. ప్లీజ్ ఈ ఒక్కసారి మీరు వదిలేయండి. నెక్స్ట్ టైం తను ఇలా చేయదు. ప్లీజ్ మేడం, డోంట్ రిపీట్ దిస్ నెక్స్ట్ టైం. టేక్ మై అడ్వైస్. పాపని వాళ్ళ ఇంటికి పంపించేయండి. అది మీకు మంచిది, మీ పాపకి కూడా మంచిది. హలో, ఎవరు? నేనే మీనాక్షి, నేహ వాళ్ళ అమ్మ. ప్రిన్సిపాల్ దగ్గర నుంచి మీ నంబర్ నాకు దొరికింది. ఓ సరే సరే చెప్పండి. మీ పాపకి ఎలా ఉంది? బాగుంది కదా? బాగుంది. టాబ్లెట్ ఇచ్చేశాను. తర్వాత కాయానికి ట్రీట్మెంట్ చేశాను. ప్రాబ్లం ఏది కాదు, కానీ సారీ నేనే చెప్పాలి. నేను అంతా విన్నాను. నా కూతురే మినీని తిట్టింది. మినీ చోటులోనే ఉంటే నేను అదే చేసేదాన్ని. నాకు అస్సలు అర్థం కావట్లేదు మినీ ఎలా ఇంత వైలెంట్గా మారిందో అని. నేను ఆలోచించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత నేర్పించి నా కూతురు ఇలాంతా చేసింది అనుకోలేదు. చూడండి, మినీ తప్పు కూడా ఉంది ఇందులో. మినీని తిట్టకండి. ఆ పాప ఈ వయసులో ఇదంతా ఎలా ఫేస్ చేస్తుందో ఆ అమ్మాయితో చదువుకున్న పిల్లలు తనని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఒక విషయం చెప్పేదా, నీకు సల్యూట్. నీలాంటి చెల్లెలు ఒక అక్కకు దొరికిందంటే ఏ ఒక టెన్షన్ ఉండదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. నేను ఫోన్ పెడతాను. ఉంటాను. డిన్నర్ చేయలేదా? యాక్టింగ్ నీకు అస్సలు సూట్ అవ్వలేదు. ఇదిగో తీసుకో. తిట్టడానికి వచ్చారా? లేదే. తీసుకో. మాట్లాడకుండా ఉండేది కూడా తప్పే. నీకు ఇలాంటి మాటలు వినకుండా నాకు అసలు పొద్దే గడవట్లేదు. నేను ఎలా ఊరుకోగలను?
పిన్ని కంట్రోల్ చేయను కుదరలేదు. ఇంకెప్పుడు అలా చేయను. నాకు ఎక్కువ కోపం వచ్చిందంటే మెడిటేషన్ చేస్తాను పిన్ని, ప్రామిస్. ఇటు చూడండి, బ్రీత్ ఇన్ చేస్తున్నారు. ఇది ముందే చేసుండొచ్చు. ఇక మీద నా కోపం వచ్చినా ఇంతే చేస్తాను. నేను చూసా రోనాని మీరు ఫాలో చేస్తున్నారు. ఏ అమ్మాయి నువ్వు? మనిద్దరం ఇక్కడ గొడవ పడుతున్నాము, రోనా గురించి మాట్లాడుతున్నావా? నా రూమ్మేట్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని చూశాను. సరే, రేపు నీకు లీవ్ కదా, ఏం కావాలో చెప్పు. ప్లీజ్ ఫిష్, ప్లీజ్ పిన్ని, ప్లీజ్. చేపలా? అరే మీరేం చేస్తున్నారు ఇక్కడ? హాయ్. హాయ్. బజార్ నుంచా? చేపలు అడిగితే తెస్తున్నాను. హే, నేను కూడా. ఇప్పుడు సీజనే కదా, అప్పుడు ఏం చేయబోతున్నావు? ఫిష్ ఫ్రైయా? యాక్చువల్లీ దీన్ని ఫ్రై చేయడం తప్ప వేరేం తెలియదు నాకు. ఈ చేప గురించి అసలు ఏం తెలీదు. డెబ్యూట్. అవునవును, అక్క కూడా ఏదో ఒకటి చెప్పింది. ఎప్పుడు తనకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఇంట్లో వాళ్ళ ఒక మంచి కుక్ కదా, తను చేసే వంట చాలా బాగుంటుంది. ఇదేనా? లేదు, ఇది వేయకూడదు. ఓ, యాక్చువల్లీ వంట చేయడం అనేది లవ్ చేసేలాగా ఒక కాంప్లికేట్ అయిన విషయం. కానీ రెండిట్లో రెసిపీ బాగుంటే ఫుడ్ బాగానే ఉంటుంది. ఒకే తిండి రోజు తింటే అస్సలు బాగోదు, చాలా బోర్ కొడుతుంది. అస్సలు కాదు, అమ్మ చేసే వంట మనకి ఎప్పటికైనా బోర్ కొడుతుందా? థ్యాంక్ యూ ఫర్ టుడే. మీరు హెల్ప్ చేయకపోతే నా వంట ఇవాళ అయ్యేదే కాదు. అది పర్లేదు. ఆ బాక్స్ని ఓపెన్ చేయండి. ఇదిగో ఇక్కడుంది. షిట్, ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. ఇవన్నీ జరగకపోతే అసలు ఫ్రెండ్స్ ఎలా అవుతాం? సూపర్. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు కూరకు ఫ్యాన్ అయిపోతారు పిన్ని. సూపర్ గా ఉంది పిన్ని. ఎక్కిరించి మాకు. మీరు రోనా అంకుల్ కలిసి చేయడం వల్లే కర్రీ సూపర్ గా ఉంది. అలాగే చెప్పాలి పిన్ని. అబ్బాయి చాలా మంచోడే అనుకో, అది నేను ఒప్పుకునే తీరాలి. అతని పేరు వినంగా మీరు చాలా సిగ్గుపడిపోతున్నారు పిన్ని. నన్ను ఆట పట్టించే తప్ప వేరే పని లేదు కదా నీకు. ఏమైంది? ఏమి కాదు అనుకుంటాను. ఇదిగో ఈ అట్టి పండ్లు తీసుకురానికి ఇన్ని సేపా? ఈ టైం చాలా నొప్పిగా ఉందా మినీ? వెయిట్ చెయ్యి. ఇప్పుడు చూడు నా మ్యాజిక్ ని. ఇలా చూడు, ఈ పండుని కొద్దిగా తీసుకొని అలాగా మింగే, సరేనా? కొరుక్కో, అలాగే మింగు. మింగు. ముళ్ళు వెళ్ళిపోయింది. గుడ్ గర్ల్, మంచి పండు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా భయపడిపోయాను తెలుసా. నా చిన్నప్పుడు కూడా ఇలాగే ముళ్ళు ఇరుకుంటే హాస్పిటల్ తీసుకెళ్లారు తెలుసా. చాలా భయపడ్డాను. బాగా గుర్తు పెట్టుకొని నీ ప్లాట్కి కింద ఎవరు ఉన్నారు? వదినా, అన్న. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా? ఒక విషయం, నా భర్త వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? ఇక్కడ పక్కనే. ఏదైనా పేరు చెప్పండి. అక్కడ ఉండేవాళ్ళ అందరూ నన్ను ఏమని పిలుస్తారో నీకు తెలుసా? ఆ ఏరియా రౌడీ అని. ఆ కోతి పండ్లు అసలు ఇది చెప్పాలంటే ఈ పండుని తినేదానికి బాగుంది. మీరు మారనే మారవద్దు, సరేనా? మీరు నిత వైటిని చెప్పముంచదు. హాయ్, నువ్వు ఇన్ని రోజులు హిందీ చెప్తావని అనుకోలేదు. నాకు కొంచెం హిందీ వచ్చు. తర్వాత ఫార్మల్ కంతా మాట్లాడవచ్చు. ఈ రోజు నాకు స్కూల్లో ఒక మీటింగే కదా, నాకు తెలుసు. నువ్వు ఈసారి స్కూల్ ఫెస్టివల్ కి రెఫరీ. అదే కదా, స్కూల్ కి ఒక రెఫ్, వోకలిస్ట్, క్లాస్ టాపర్. ఇదంతా నేను చూసినప్పటికీ ఒక వేస్ట్. లేదు, నాకు చాలా భయమే. నువ్వు సూపర్ గా అన్నింటి మేనేజ్ చేసి మెచ్యూరిటీగా ఉన్నావు. లేదు, నేను అలానే సింపుల్ గా ఉన్నాను. ఊరికే నేను ఆట పట్టిస్తున్నాను. ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు కదా? ఈసారి బ్యాండ్ షో లేదు కాబట్టి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అర్థమైంది. ఇదేమి ఒక ఫస్ట్ పార్టిసిపెంట్స్ కదా. అందులో నా ఫ్రెండ్ ఉంది, తన పేరు రోషిని. హే హాయ్ సుమన్. దిస్ ఇస్ మై ఫ్రెండ్
రోషిని మీట్ మృతిక నీతో పాటు ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓ హాయ్. అన్ని ఫెస్టివల్కి నేనే గెలుస్తాను, కానీ నువ్వు సెకండ్ రావడానికైనా ట్రై చేయి. ఆల్ ద బెస్ట్. తర్వాత కలుద్దాం. రా. పద. బాయ్. నువ్వు ఎంత లేట్ చేసావు తెలుసా? రా త్వరగా పోదాం. స్మైల్. ఆ అబ్బాయిని కలిసి 2 రోజులే అవుతుంది, అప్పుడే అబ్బాయి కోసం ఫీల్ అవుతున్నావా? నీకు ఇదంతా అర్థం కాదు. ఎందుకు తెలీదు? సుమంత్ రోషన్ ఫ్రెండే పాపా. రోషన్ అదే చెప్తున్నాడు. నేను వెతికి చూశాను. జస్ట్ ఫర్ ఫ్రెండా. తనకి సుమంత్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కలిశారంటే నాకేం కావాలి పిన్ని? మిని, నీ వయసులో అంతా సైన్స్లో ఎలా టాపర్ అవ్వాలా అనుకుంటూ ఉండేదాన్ని. నా క్రష్ ఎవరంటే టింటిన్, కార్టూన్ క్యారెక్టర్ టింటిన్. నీ లైఫ్ బోరుగా ఉందని నా లైఫ్ కూడా బోరుగా ఉండాలని కోరుకుంటున్నావా? రోషన్ పిక్చర్ కి 300-400 లైక్లు వస్తాయి తెలుసా నీకు? నేను దాంతో పోల్చుకోలేను. అరే ఉండని, నాలాంటి బోర్ లైఫ్ స్టైల్లోనే ఉండు. ఏమైంది? వేస్ట్ అడ్వైస్ అంతా నాకు ఇవ్వద్దు. అడ్వైస్ అంతా నువ్వే ఇస్తావు రోషన్కి. ఫ్యాషన్ షో గెలిచేసి వస్తావు కదా, అప్పుడు నాకు ఒక ఐస్ క్రీమ్ కొనియాలి, ఓకేనా? స్మైల్. త్వరగా ఐస్ క్రీమ్ కానిచ్చు, నాకు ఒక షూట్ ఉంది. ఏమైంది? షూట్ సంగతి ఏంటి? తిను మనతో ఉండని. తనకు ఫ్యాషన్ షో ఉంది, తను ఎవరైనా నేర్చుకుంటుంది. ఓ షిట్, ఇక్కడ ఏమీ సరిలేదు. మన బుక్ చేసిన మోడల్ లాస్ట్ మినిట్ లో బ్యాక్అవుట్ అయింది. మిస్టర్ రాయ్ లాస్ట్ మినిట్ లో ఒక మోడల్ ని పంపించారు. స్టైలిష్ ఎవరు? ఇక్కడెంత ఇలా చేశారు? నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ లా కనిపిస్తున్నానా? హాయ్. హాయ్. ఓ, ఇదంతా తమరి ప్లానా? లేదు, యాక్చువల్లీ మిస్టర్ రాయ్ ఇలాగే కావాలన్నారు. వాట్ రబిష్. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ లా ఉన్నానా? లేదు, నేను ఎంత ఎస్టాబ్లిష్ గా పాపులర్ గా ఉన్నానో నీకు తెలుసా? నీ ఇష్టానికి వేస్తే నాకు సెట్ అవుతుందా? లేదు, అదేంటంటే నాకు తెలుసు నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నావనేది. బట్ యు నో వాట్, కీప్ మీ ప్రొఫెషనల్. నేను ప్రొఫెషనల్ గానే చెప్తున్నాను. ప్లీజ్ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా? నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే ఈ పాటికి షూట్ నుంచి వెళ్ళిపోయి ఉండేవారు. నేనెవరో నీకు తెలుసా? ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చానో నీకు తెలుసా? ఇలాంటి చీప్ కాస్ట్యూమ్స్ నాకు ఇస్తున్నా? నేను ఇక్కడ దానం చేయడానికి వచ్చానా? ఏం చేస్తున్నా? మీ యొక్క వీడియో తీస్తున్నాను. ఇప్పుడే అది డిలీట్ చేయి. ఈ వీడియో మీ ఫ్యాన్స్ లీక్ అయిందంటే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వెంత మోసగత్తివని. క్లాస్లెస్. ఏవో దాన ధర్మాల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేనేం అనుకోలేదు ఆమెను బాధపడేటట్టు మాట్లాడాలని, కానీ ఆమె అలా ప్రవర్తించింది. నేను అనుకున్నా నిన్నట్టు తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడేమనుకుంటున్నానంటే నీ వల్లే ప్రాబ్లం సాల్వ్ అయింది. ఓ, అప్పుడు ఈ సంతోషం నాకు కొంచెం వైన్ ఇస్తావా? అరే వైనా? నీ సైజ్ ఎంత? ఇంత మాటలు చెప్తున్నావు. నేను ఇక్కడ ఉంటే కదా, నేను పెద్దదాన్ని అవ్వంగానే ఫారెన్కి వెళ్ళిపోతాను చదువుకోవటానికి. వెళ్ళిపోతావా? అవును, ఇక్కడ ఎవరుంటారు? ఐ వాంట్ గో అబ్రాడ్. మీకేమైంది? ఏం మూవీ చూద్దాం ఇవాళ? నాకు అమ్మమ్మలాగా పాత సినిమాలు చూడాలంటే చాలా ఇష్టం పిన్ని. నేను మీ అమ్మమ్మనా? నేను నీ హాట్ పిన్నిని. పదా. ఇలా చూడు, నైట్ అంతా మూవీ చూపించి తన చెడపొద్దు. అమ్మ, నేను కూడా మ్యాథ్స్ బుక్ లోపల కామిక్స్ పెట్టి చదివేదాన్ని, స్కూల్ కట్ చేసి మూవీస్కి వెళ్ళేదాన్ని. అందుకనే నువ్వు ఇలా ఉన్నావు. ఇంతవరకు నీ వల్ల ఏమి చేయలేకపోతున్నావు. అమ్మా, నేను చెప్పేది విను. నా బ్రాండ్తో ఫస్ట్ షోరూమ్ స్టార్ట్ చేసేటప్పుడు నువ్వే వచ్చి ఓపెన్ చేయాలి. అప్పుడు ప్రెస్తో అబద్ధాలు చెప్తావు కదా. చిన్నప్పటి నుంచి నేనే తనని చాలా ఇన్స్పైర్ చేశానని కదా. నీ అల్లరితనాన్ని పక్కన పెట్టు. నువ్వు ఇప్పుడు చాలా పెద్దదాని అయిపోయావు. ఇది విను, నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నా దగ్గర. హలో, నాకు వినిపించట్లేదు. హలో హలో హలో. టూ మచ్గా చేస్తున్నావు. షటప్. ఈరోజు నేనే స్టైలిష్ని. నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వు నాతో వస్తావా? నువ్వేమైనా హాస్పిటల్కి వెళ్ళి సూదేసుకోబోతున్నావా? నన్ను పిలుస్తున్నావు. ఇది నీకు ఫస్ట్ డేట్. అనుకోకుండా కలలో పడింది తుంప ఆంటీ పైనుంచి
మనం ఏం చేస్తున్నామో చూస్తూనే ఉంది. సరే, ఈ రోనా కూడా దీప్ లాగా టాక్సిక్గా ఉంటే ఆ అబ్బాయి జెన్యూన్, రిలాక్స్. తను జెన్యూనా? రిలాక్స్ ఏం చెప్తున్నావు తల్లి? ఎన్నో రోజుల నుంచి కలకట్టాలోనే ఉన్నా ఇలాంటి ప్లేస్కి నేను వచ్చిందే లేదు. నాకు చాలా చీసీగా ఉండేది. నేను కాదు, టీవీలోనే చూశాను. నీకు తెలుసా, ఒక టైం తర్వాత చీజీగా కన్వెన్షనల్గా ఉండేది బాగానే ఉంటుంది. ఐ నో రైట్. నేను సింగిలే, నేను లవ్ చేశానంటే ఇది సినిమాటిక్గానే ఉంటుంది. ఇవన్నీ మీ అక్క కూతురు ఐడియానే కదా. ఆ పాప నాకు వాట్సాప్లో చాలా టెక్స్టులు పంపించింది. మన మధ్య ఏమైనా జరిగిందంటే 50% క్రెడిట్ తనదే. నేను ఒప్పుకుంటాను. ఈ కొన్ని రోజుల్లోనే నా లైఫ్ చాలా మార్చేసింది తను. తను వెళ్ళిపోతే చాలా మిస్ చేస్తావు కదా. నీ చేయి పట్టుకున్నాడా? నీకు సిగ్గుగా అనిపించలేదు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే బ్రో, ఇంక నుంచి అతన్నే చిన్నాన్న అని పిలుస్తాను. ఓ అలాగంతా ఏం చేయకు. ఇంట్లో ఎవరికైనా తెలిస్తే వెంటనే పెళ్ళి అంటారు. బై ద వే, సుమన్ ఈరోజు మెసేజ్ పెట్టిండు. పోయినసారి ఆ రోషిని చేసిన దానికి సారీ అని పెట్టిండు. సుమన్, నువ్వు ఇప్పుడు ఐస్ లాగా మెల్ట్ చెప్పుంటావే ఇట్స్ ఓకే అని. నో, 2 hours తర్వాత నేను రిప్లై ఇచ్చాను. అది స్మైలీయే పెట్టాను. నేను బాగానే ట్రై చేశాను. కరెక్టే కదా? నేను మీ విషయం అదే చెప్పాలనుకున్నాను. నేను నిన్ను నీలాగా అమ్మా, నిన్ను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళుతున్నావు? ఈరోజు అసలు డాక్టర్ అపాయింట్మెంట్ లేదు. పాపని తీసుకొస్తాను. ఇక్కడ చూడు, అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు కదా. తన పిన్నితో బాగానే ఉంది కదా. తను ఇక్కడ తీసుకువచ్చేది అంత ఇంపార్టెంటా? నాకు నయం అవడానికి ఇంకా చాలా రోజులు పడుతుంది. అంతవరకు మినీ తనే చూసుకుంటుందా? ఏదైనా నేనెప్పుడూ అమ్మలా దానికి ఏమీ చేయలేదు. అట్లీస్ట్ ఇదైనా నేను చేస్తాను. బయలుదేరుతున్నాను. ఇలా చూడు, నువ్వు మినీ కోసం ఏమేవో చేసావు. వేరే వాళ్ళు ఎవరు ఇలా చెయ్యరు. మిన్నీని నాతో పాటు తీసుకువెళ్తాను. ఎందుకు అలా మొండికేస్తున్నావు? ఇక్కడ తను బాగానే ఉంది కదా. నువ్వెందుకు మొండికేస్తున్నావు? నేను తన అమ్మనే కదా. ఇంకొన్ని రోజులు నాతోనే ఉండని. యాక్చువల్లీ ఏంటంటే తన స్కూల్లో ఫ్యాషన్ షో ఉంది. తను ఫ్యాషన్ షోలో పేరు ఇచ్చింది. నేను తనకు హెల్ప్ చేస్తున్నాను. వా, తను స్టడీస్ గురించి పట్టించుకోవట్లేదా? అది ఫ్యాషన్ షోవా? నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావు. ఫ్యాషన్ షో చేస్తే ఏంటి తప్పు? కాస్త చెప్తావా? ముందు మోడలింగ్ చేస్తానంటది, తర్వాత హీరోయిన్ అవుతానంటది, తర్వాత తను చదువుని అలా పట్టించుకోకుండా వదిలేస్తుంది. అది నువ్వు చూస్తూనే ఉంటావు. తను డ్రాయింగ్స్ మాత్రమే చేస్తుంది. నువ్వు చూస్తూనే ఉంటావు కదా. ఇలా చూడు, తను పెద్ద అయిన తర్వాత నాకు నీలా అవ్వడం ఇష్టం లేదు. నేను అది ఒప్పుకోను. ఒక మంచి కెరియర్ని సెలెక్ట్ చేయకుండా తప్పు దారిలో వెళ్తుంది. నీకు ఒక మాట చెప్పనా అక్క? నేను చెప్పే పని కూడా చాలా టాలెంట్ అవసరం ఉంది. మాట్లాడద్దు. ఇదంతా నేను చాలా విన్నాను. నా కూతురు టాలెంట్గా ఉండడం నాకు ప్రయోజనం లేదు. పిన్నిలా 2 నెలలు మాత్రమే నువ్వు చూసావు. దానికేంటి? తనకి నేను అమ్మ. 8 ఏళ్లగా నేను పెంచుతున్నాను. నాతోనే ఉంది. అమ్మ అనేది ఒక హాబీ కాదు తెలుసా. 2 నెలలుగా పిన్నిగా చూసుకున్నావు. అది చాలు చాలు. నీకు అంతే ఇంట్రెస్ట్గా ఉంటే వెళ్ళి పెళ్లి చేసుకో, లేకపోతే అడాప్ట్ చేసుకో. నా కూతురికి అమ్మగా ఉండి ఎక్స్పెరిమెంట్ చేసి మా అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్. మినీ, మినీ,
ఇప్పుడే రావడం. నీకోసం అక్కడ బండి వెయిట్ చేస్తుంది. అమ్మా నన్ను వదిలే, నాకు జ్వరం వచ్చిందని చెప్తాను. పార్టిసిపేట్ నేను చేయను. ఇంకా 4 చూపిస్తారా? ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కదా, అక్కడ స్టాక్ చూపించండి. అమ్మా మీకు తెలుసు, మొత్తం మార్కెట్ వెతికినా కూడా అది మనకు దొరకదు. మీకు ఇష్టం లేదు నేను ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనడం. ఎవరు చెప్పారు నాకు నచ్చదని? కాదు కాదు, ఆ రోజు పిన్ని కాడ అంత గొడవ వేశావు. నాకు నీ మీద చాలా కోపం వచ్చింది తెలుసా? మినీని సంతోషంగా చూసుకోవడంలో తల్లిగా నేను ఫెయిల్ అయ్యాను. పిచ్చి పెట్టిందాక నువ్వు తనకు అమ్మవి, ప్రాబబ్లీ ద బెస్ట్ మదర్. నేను తనకు పిన్నినే. నువ్వు తను తీసుకెళ్ళినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఓకే. మన ఇద్దరి విషయంలో మినీ ఎలా ఇరుక్కుందో చూసావా? ఇదిగో అమ్మాయి, రేపు తన కాంపిటీషన్ ఉంది. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నా పేరు తిత్తిలి, నేనేం చేస్తానో చూడు. పడిపోతానో నాకు భయం వేస్తుంది పిన్ని. ఇటు చూడు, ఏమీ కాదు, నువ్వు టెన్షన్ అవ్వకు. చిన్నప్పుడు నేను ఏదైనా స్టార్ట్ చేసే ముందు అమ్మ దగ్గర కానీ నానమ్మ దగ్గర కానీ అక్షంతలు ఎంచుకునేదాన్ని. నువ్వు అలాగే చెయ్యి, అంతా కరెక్ట్గా ఉంటుంది. వెళ్ళు. వద్దు, చల్లగా ఉండు. నానమ్మ, నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుందమ్మా. చాలా అందంగా ఉన్నావు. పిన్ని దగ్గర కూడా. నాట్ ఎట్ ఆల్. పిన్నికి హాక్. ఇక మనం వెళ్ళి డ్రెస్ చేసుకుందాం. పద 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 వెళ్ళు. పద 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 పద. మ్యామ్ మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా ప్లీజ్? షూర్, వై నాట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వద్దొద్దు, థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు కదా, థ్యాంక్ యూ చెప్పాల్సిందే. నేను బయలుదేరాలి.
పిన్ని మీరు లేకుండా ఉంటే ఈ ట్రోఫీ నాకు దొరికేది కాదు. ఓకే ఓకే, ఎక్కువ ఐస్ పెట్టకు, నన్ను గుర్తుంచుకుంటే చాలు. మీరేం మాట్లాడుతున్నారు పిన్ని? ఏం చెప్తావు? కొన్ని నెలల తర్వాత నన్ను కలిసినప్పుడు ఏమంటావు అంటే, నువ్వెవరు? నీ దోస్త్. మినీ, నేను అర్థం చేసుకోలేకపోతున్నా. సరే పిన్ని, బాయ్. నీ మినీ నీతో పాటే ఉంటుంది. అలా చెయ్యొద్దు, చెండాలంగా ఉంటుంది. బయటికి వెళ్ళండి. కొంచెం కూడా నర్వస్ అవ్వద్దు. నేను పిన్ని ఏం చెప్పామో అది చెయ్యి. అర్థమవుతుందమ్మా నీకు? అన్నీ మర్చిపోయాను. చేతి మీద రాసుకోనా? తనే బోర్డ్ ఎగ్జామ్ రాయబోతుంది. ఏంటక్క నువ్వు మాట్లాడేది? మీకేంటి? నేను కాలేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. అదేంటంటే, బై ద వే నాతో చెప్పింది అబ్బాయి చాలా బాగుంటాడంట కదా? అతను చాలా అందగాడంట కదా, అందరు అనుకుంటున్నారు. అవునా? ఏ ఊరికే ఉండు. ఈ విషయంలో అమ్మ ఆశీర్వాదం తీసుకోకూడదు. నువ్వే నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు, సరేనా? దేవుడా, నువ్వు బయలుదేరుతావా లేదా? బయట బాయ్. అమ్మా, ఒక విషయం చెప్పనా? పిన్ని మీరు కూడా వినండి. నీనా? ఏంటి? హ్యాపీ మదర్స్ డే. ఈ ప్రపంచంలో మంచిదానివి నువ్వే తల్లి.